సుమధురహాసిని నిత్య జలాతరంగిని కృష్ణవేణి విశ్వరత్న వికాసిని మముగాచే మనస్విని నిత్య జలాతరంగిని కృష్ణవేణి శివకేశవ ప్రతిరూపమై మహాబలి ప్రాణ సఖివై విశ్వగురు జ్ఞాన ప్రదాత్రివై సరస్వతి స్వరూపమై శ్రీశైలగిరినా ఉప్పొంగు అన్నపూర్ణవై సిరులు కురిపించగా చేరావు తెలుగు నేలపై సహ్యాద్రిగిరివాసిని సుమధురహాసిని నిత్య జలాతరంగిని కృష్ణవేణి. గుడ్ మార్నింగ్. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. కృష్ణా తీరం పుష్కర శోభతో కళకళలాడుతూ ఉన్న సమయం ఇది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలే పోటాపోటీగా పుష్కరాలకు ఈ వేడుకకు సన్నాహాలు చేస్తున్న సమయం కూడా ఇది. సో చాలా వైభవపేతంగా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న భవదీయుడు కూడా పుష్కర యాత్రకు వెళ్ళి వచ్చాడు. సో చాలా అద్భుతమైన ఒక అలకనంద ఘాట్, ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఘాట్. అది ప్రైవేట్ ఘాట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఏ టూరిజం ప్రాజెక్ట్. ఒక 300 ఏకర్స్లో అట్లూరి చౌదరి అనే ఆయన ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. సొంతంగా సమకూర్చుకున్న ల్యాండ్, ఇదేదో ప్రభుత్వం నుంచి తీసుకున్న ల్యాండ్ కాదు, ఆయన సొంతంగా సమకూర్చుకున్న ల్యాండ్లో ఒక చక్కటి టూరిజం ప్రాజెక్ట్ను కృష్ణానది ఒడ్డున, కృష్ణా తీరంలో జగ్గయ్యపేట నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి. సో ముక్తియాల అనే గ్రామం దగ్గర ఈ ఘాటును ఆయన అలకనంద ఘాట్ అనే దాన్ని ఆయన ఏర్పాటు చేసి ఆయన వంతుగా పుష్కరాలకు తన తోడ్పాటు అందిస్తున్నారు. ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అందరికీ ప్రవేశం ఉచితమే. ప్రైవేట్ ఘాట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఘాట్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఆయన ఏర్పాట్లు చేశారు. అందరికీ చక్కగా అల్పాహారం, భోజన వస్తువులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నది దాకా వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళకి షవర్ బాత్స్ కూడా ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా ఆయన వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అలాగే విజయవాడ పుష్కరాలతో నగరం మరింత సుందరంగా ముస్తాబైంది. చాలా చక్కగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు క్యాన్ డూ సచ్ థింగ్స్ అని మళ్ళీ మరొకసారి మనకు రుజువు అవుతున్న సమయం ఇది. సో అంటే అదేదో మనం చంద్రబాబుని పొగట్టం అంటే మీడియాలో ఉండి చంద్రబాబుని పొగుడుతూ ఉంటే ఏంటి చంద్రబాబుని పొగుడుతున్నారు మీరు ఏమన్నా ఆయన పార్టీయా అని అడుగుతుంటారు. మనకు పార్టీలతో సంబంధం లేదండి. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని పొగడాలి, తప్పదు. మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సో అలా చక్కగా, చాలా చక్కగా విజయవాడ మామూలుగానే అందమైన సిటీ ఇప్పుడు మరింత శోభని అమర్చుకొని కళకళలాడుతూ కనిపిస్తోంది. సో ఈ ఏర్పాట్లలో పార్టిసిపేట్ చేసిన అందరికీ అభినందనలు. ఇక పివి సింధు కోసం అందరూ ఇవాళ ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె గెలవాలని, ఒలింపిక్స్ మేబీ ఇండియాకి గోల్డ్ తెచ్చిపెడుతుందా బ్యాడ్మింటన్లో అని అందరూ ఎదురు చూస్తున్న సమయం కూడా ఇది. సో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ మన స్టాక్ మార్కెట్ సంబంధించి, స్పిరిచువల్ వరల్డ్కి సంబంధించి అండ్ స్పోర్టింగ్ వరల్డ్ సంబంధించి అన్ని సాల్తోనే మిగులుతున్నాయి. స్పిరిచువల్ వరల్డ్ స్నానం అంటూ ఉంటే స్పోర్టింగ్ వరల్డ్ సింధు అంటుంది. అలాగే ఎంటర్ప్రెన్యూరల్ వరల్డ్ స్టార్టప్స్ అంటూ ప్రస్తుతం స్టార్టప్ జపం కొనసాగుతుంది. మన స్టూడియోలో కూడా ఇవాళ మన రెగ్యులర్ స్టాక్ మార్కెట్స్ కాకుండా స్టార్ట్అప్స్తో ప్రారంభిస్తున్నాం. సో స్టార్టప్స్ సంబంధించి TV5 మనీ అలాగే startuptoday.in ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఒక స్టార్టప్ ఫెస్టివల్ను. సో అంతే, అందరూ స్టార్టప్ ఫెస్టివల్ అంటున్నారు. ఇప్పుడు మనం స్టార్టప్ ఎక్స్పో కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ startuptoday.in ప్రమోటర్ ప్రస్తుతం మనతో వివేక్ నామా ఉన్నారు, ఫౌండర్ startuptoday.in. అలాగే సంజయ్ ఎన్శెట్టి, చాలా సుప్రసిద్ధులైన 50K వెంచర్స్ అనే ఒక సంస్థకి ఫౌండింగ్ పార్ట్నర్ ఆయన. అలాగే స్టార్టప్స్ అనగానే హైదరాబాద్లో అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు రమేష్ లోగనాథన్. సో ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్, ఆయన అధినేత కూడా. ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్లో ఆయన వంతు పాత్ర ఆయన పోషిస్తూ స్టార్టప్స్ని చేయూత అందించేందుకు నేనున్నానంటూ ఎప్పటికప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్గా రమేష్ లోకనాథన్ గారి పేరు ఈ సర్క్యూట్లో తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. సో ముగ్గురికి వెల్కమ్ అండి. సో ముందుగా వివేక్ చెప్పండి, ఎలా ఉంది startuptoday.in TV5 మనీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు? రేపు ఈవినింగ్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. దానికి ముందు స్టార్టప్ ఎక్స్పో జరగబోతుంది ఉదయం నుంచి హైటెక్స్ గ్రౌండ్స్లో. అందరూ ఆహ్వానితులే కదా?
అందరూ ఆహ్వానితులే సార్. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ ట్రిమెండస్గా ఉంది సార్. లాస్ట్ మినిట్ రష్లో ఉన్నాము. సో వీఆర్ నాట్ క్లోజింగ్ ఎనీ రిజిస్ట్రేషన్స్. ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, అక్కడ కూడా డైరెక్ట్గా వచ్చి మీరు ఎంటర్ అయిపోవచ్చు రిజిస్టర్ చేసుకొని. సో అందరూ కేవలం స్టార్టప్సే కాకుండా అసలు స్టార్టప్ వరల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకునే కుతూహలం ఉన్నవాళ్ళు కూడా రావచ్చు సార్. ఈవెన్ జనరల్ ఆడియన్స్ కెన్ కమ్. వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది స్టార్టప్స్ ఏంటి, ఏ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి, ఎవరెవరు దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనే ఒక ఐడియాలో వాళ్ళు ఉంటారు. ఓకే, సో దే కెన్ లెర్న్, దే కెన్ టీచ్ ఆల్సో. గుడ్ గుడ్ గుడ్. సో వీఆర్ హ్యాపీ దట్ బికాజ్ ఎందుకంటే TV5 మనీతో కలిసి సంయుక్తంగా చేస్తుంది కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అండ్ రెస్పాన్స్ ట్రెమెండస్గా ఉండటం కూడా ఒక చక్కటి పరిణామం. సో సంజయ్ గారు, సో ఏం జరుగుతుంది అసలు హైదరాబాద్ సర్క్యూట్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే అందరం స్టార్టప్స్ అని దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద స్టార్టప్స్ వరకు అందరూ కలవరిస్తున్న సమయం ఇది. సో అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? రకరకాల ఫెస్టివల్స్, ఇప్పుడు మనం వివేక్ startuptoday.in ఈవెంట్ ఉంది, అలాగే మళ్ళీ ఆగస్ట్ ఫెస్ట్ జరగబోతుంది సెప్టెంబర్లో. తర్వాత మీరు ఇందాక మరొక ఈవెంట్ గురించి చెప్పారు, క్యాంపస్ పార్టీ. సో క్యాంపస్ ఈవెంట్ అనేది ఏదో. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది? సో ఇప్పుడు చూస్తే వీ కెన్ సే దిస్, ఇప్పుడు ఇట్స్ ఎరా ఆఫ్ స్టార్టప్స్. సో కంపేర్ టు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఇయర్ స్టార్టప్స్ అండ్ ఎంతూజియాస్ చాలా చాలా పెరిగిందనమాట. ఇప్పుడు చాలామంది కాలేజ్ లెవెల్లోనే వాళ్ళ ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీస్లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చేసి సొంతంగా మొదలు పెడుతున్నారు, లేదంటే స్టార్టప్స్లోనే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు స్టార్టప్స్ అవగాహన ఎంత పెరిగిందంటే ఒక ప్రైవేట్ సెక్టర్, ఒక MNC కంపెనీస్లో ఒక స్టార్టప్స్కి ఒక కాంపిటీషన్ అనేది పెరిగింది ఇప్పుడు హైరింగ్లో కానీ. సో చాలామంది స్టార్టప్ సైడ్ జాయిన్ కాకుండా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. హైదరాబాద్లో సినారీ ఎలా ఉందంటే, ఇప్పుడు అన్ని డిఫరెంట్ సిటీస్ తీసుకుంటే హైదరాబాద్ చాలా యాక్టివ్గా ఉంది స్టార్టప్ ఒక ఈవెంట్స్లో కానీ, ఒక ఎక్స్పోజర్ కానీ. చాలామంది వెల్ నోన్ ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా హైదరాబాద్ వస్తున్నారు, వచ్చేసి అడ్రస్ చేస్తున్నారు స్టార్టప్స్ని. ఇప్పుడు ఒక మెంటర్స్ కల్చర్ కూడా చాలా పెరిగింది హైదరాబాద్లో. చాలామంది కూడా ముందుకు వస్తున్నారు, మేము ఉన్నాము, స్టార్టప్స్కి ఎలాంటి సాయం కావాలన్నా మేము మెంటరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు చాలామంది మెంటర్స్ ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ స్టార్టప్ టుడే ఎక్స్పో, మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ ఫెస్ట్, తర్వాత క్యాంపస్ పార్టీ, ఇలా గ్యాప్ లేకుండా ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి లార్జ్ స్కేల్ ఈవెంట్స్. కానీ అంత ఇన్ని ఈవెంట్స్ ఉన్నా కూడా startuptoday.in చక్కటి రెస్పాన్స్, కొత్త టీమ్, న్యూ టీమ్, స్టార్టింగ్ దిస్ యంగ్ టీమ్. సో వాళ్ళకి అవసరమైన ఎంకరేజ్మెంట్, ఉత్తేజం లభిస్తున్న ఈవెంట్ ద్వారా. సో రమేష్ గారు, స్టార్టప్ ఒక ఉద్యమం, స్టార్టప్స్ అనేదాన్ని ఒక ఉద్యమం అనుకుంటే మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్ సంబంధించి పితామహుల్. సో అంటే మాకందరికీ అట్లీస్ట్ నల్లగా ఉన్నాయి, మీ జుట్టు కూడా మీరు వైట్గా కనిపిస్తుంది, పితామహుల్ అన్న పదం కరెక్ట్గా సరిపోతుంది మీకు. సో అంటే ఇప్పుడు startuptoday.in ఈవెంట్ గురించి స్టార్టప్స్ కావచ్చు, ఆర్ జనరల్గా అక్కడికి వద్దామంటున్నారు కావచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అక్కడికి? మనం ఎంత చేసినా కూడా సరిపోదు, ఎందుకంటే లైక్ ఇది ఒక అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ అనమాట, చేంజ్ ఇనిషియేటివ్. ఒక మైండ్ సెట్లో మార్పు రావాలి. సో ఎంత చేసినా మనకు సరిపోదు. సో ఎనీ ఎఫర్ట్స్ ఆర్ గుడ్. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ ది స్టార్టప్ టుడే TV5 ఇనిషియేటివ్. అన్లైక్ మెనీ అదర్ ఈవెంట్స్ దిస్ సీమ్స్ డిఫరెంట్. అంటే ఎక్స్పో మీరు అన్నట్టు ఒక ఫెస్టివల్ లేదు సెమినార్ లా కాకుండా ఎక్స్పో కింద చేసేసి ఎక్స్పో ఉంటుంది, ఈవినింగ్ ఒక చిన్న ప్యానల్ డిస్కషన్స్ లాంటివి, అండ్ ఆల్సో అవార్డ్స్ కూడా ఉన్నాయి అక్కడికి వచ్చిన ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన స్టార్టప్స్. సో ఆ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఐ థింక్ ఇప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ ద సీడ్ హ్యాస్ టు బి ప్లాంటెడ్ ఎవరికైనా కానీ. అంటే స్టార్టప్ ఒక ఐడియా ప్లాంట్ కావాలి, దానికి వెరీ ఓపెన్ ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇలా లైక్ ఫ్రీ ఎంట్రీ అండ్ కమ్ అండ్ లిసన్ టు సమ్ మెంటర్స్, ఇన్వెస్టర్స్, స్టార్టప్స్. ఒక ఆ సీడ్ హోప్ఫుల్లీ విల్ హ్యాపన్ ఇన్ సచ్ ఈవెంట్స్. ఆ సీడ్ వచ్చిన తర్వాత మిగతా సెమినార్స్ ఉంటాయి, కాన్ఫరెన్సెస్, వేర్ లైక్ యూ గో ఫర్ లిటిల్ బిట్ యాక్చువల్ ఎనేబుల్మెంట్. స్టార్టప్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ దట్ టు ప్లాంట్ దట్ సీడ్. అంటే ఎవరైతే అనుకుంటున్నారో స్టార్టప్ దాని గురించి లేదు స్టార్ట్ చేద్దామని, వాళ్ళకి ఐ థింక్ దిస్ వెరీ నైస్ ఫార్మాట్. అంటే వివేక్ని ఎందుకు అభినందించాలంటే, మనం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ తనకు తెలుసు ఇందులో తనకు నష్టం వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ హైటెక్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్ వేదికలో ఆయన హాల్ బుక్ చేయటం, TV5తో చేతులు కలపడం, అలాగే ఇతర పబ్లిసిటీ యాక్టివిటీస్, ఇవన్నీ ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు తనకు ముందే తెలుసు నష్టం వస్తుంది, డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు ఇన్కర్ లాస్ అని. కానీ ముందుకు వచ్చాడు, నేను చేస్తానండి, స్టార్టప్స్కి నా వంతుగా నేను చేయాల్సిన బాధ్యత అని ఉంది అని ఇంత ఎంగేజ్లోనే ఆయన రియలైజ్ కావడం కూడా ఒక అప్రిషియేటివ్ జెస్చర్. తప్పకుండా. సో వివేక్, సరే ఫైనాన్షియల్ లాస్ సంగతి పక్కన పెట్టండి, ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే ఈవెంట్ అయిన తర్వాత
పూర్తి స్పందన తీసుకుంటాం. ఫైనాన్షియల్ లాస్ అని కాదండి, ఇది ఒక ఇనిషియేటివ్గా మేము తీసుకుంటున్నాం యాజ్ ఎ స్టార్టప్. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు ఫేస్ చేయకూడదన్న ఒక ఇనిషియేటివ్లా ఐఎమ్ టేకింగ్ దిస్. ఈవెన్ startuptoday.in will continue like this. Yes. And we are with you. TV5 is with you. Yes sir, you are always with to me. give you the whatever media support that we can provide. Yes sir. So the startuptoday.in will continue as a magazine. So hopefully we have gained some branding Okay. in this So దాన్ని మనం మెజర్ చేయలేం, దాన్ని మనం financially. మెజర్ చేయలేం. సో యా వీ హ్యావ్ రీచ్డ్ అండి. హైదరాబాద్ వరకే ఈకో సిస్టమ్ని లిమిట్ చేయకుండా వీ హ్యావ్ స్ప్రెడ్ డౌన్. ఇప్పుడు విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, సో వరంగల్, మీకు అన్ని సెంటర్స్ నుంచి అన్ని వచ్చాయి. సెంటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. యాజ్ TV5 మనకి మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ స్ప్రెడింగ్. ఓన్లీ హైదరాబాద్ వరకే మనం లింకింగ్ కాకుండా ఈవెన్ వీఆర్ గెటింగ్ స్టార్ట్అప్స్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ భేదం లేకుండా ఫార్మా కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఓన్లీ ఐటీకే మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఎనీ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్ విత్ ఇన్నోవేషన్ ఈ స్టార్ట్అప్ ట్రూ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తున్నాం. రమేష్ గారు, మనకు వివేక్ అన్నట్లుగా స్టార్టప్స్ అనగానే ఐటీ గుర్తొస్తుంది. ఒక వెబ్ అప్లికేషన్, ఒక పోర్టల్లో యాప్ లాంచ్ చేయటం, దీన్నే స్టార్టప్ అంటాం. అది ఒక ఫ్యాడ్ అయిపోయింది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి బయటికి రావాలి మనం. ఐటీ ఈజ్ నాట్ జస్ట్ ది ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ దిస్ కంట్రీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అదర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, అగ్రికల్చర్ ఉంది, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటిలో కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎక్కువ స్టెప్స్ రావడం లేదు. అంటే ఉన్నాయండి బయట, అంటే రిజల్ట్స్ రావట్లేదు కానీ ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే లైక్ దెర్ ఆర్ సమ్ 6 or 7 అగ్రి ఇంక్యుబేటర్స్ జస్ట్ మన సిటీలో. అంటే ఇక్విసైట్ అందరికీ తెలుసు ఇక్విసైట్ గురించి, బట్ ఇక్విసైట్ కాకుండా లైక్ ద 6 or 7 అగ్రి ఇంక్యుబేటర్స్. ఇప్పుడు అగ్రి స్టార్ట్అప్కి ఎవరైనా అగ్రి రిలేటెడ్ ఐడియా ఉండే పని అయితే చాలా సపోర్ట్ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ పెద్ద సక్సెస్ ఏం రాలేదు కాబట్టి ఇట్స్ నాట్ వెరీ విజిబుల్. బట్ అగ్రికి అయితే సపోర్ట్ చాలా ఉంది. హెల్త్ కేర్కి కూడా ఉంది కానీ బట్ మరీ అంత లేదు. అంటే ఎర్లీ స్టేజ్ సపోర్ట్ అగ్రికి అయితే చాలా ఉంది. ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే మన బయో ఏషియాలో కూడా మొన్న there's a big last 2 yearsలో బయో ఏషియా has been going on for many years. అంతవరకు ఇట్ వాస్ మోర్ ఆన్ లార్జర్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ అలా ఉండేది అనమాట. Last 2 years they have a strong focus on healthcare startups. సో healthcare, pharma అండ్ అగ్రి బాగానే ఉంది సపోర్ట్ సిటీలో. కొంచెం కొన్ని స్టార్టప్స్ కొంచెం బాగా కొంచెం సీరియస్ రౌండ్స్ ఆఫ్ ఫండింగ్ రైజ్ చేసి అలా న్యూస్లో వచ్చేసరికి కొంచెం విజిబిలిటీ వస్తుంది. సపోర్ట్ అయితే ఉంది ఆల్రెడీ. ఓకే అండి. సో నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఆర్ స్నాప్డీల్ హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశాలు, అంత జైజాంటిక్ ఎంటిటీస్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశంపై చర్చ కొనసాగించిపోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుని, అలాగే స్టాక్ మార్కెట్ మన రెగ్యులర్ ప్రేక్షకులు డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనం 9 గంటల తర్వాత యూట్యూబ్లో కలుసుకున్నప్పుడు మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం, చర్చిద్దాం. మీ సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు అనలిస్ట్ వస్తున్నారు. ఈలోగా స్టార్టప్స్ గురించిన చర్చ కొనసాగించిపోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డాక్టర్ డి రామనాయుడు గారు, బట్ ఈజ్ ఆల్వేస్ మై గాడ్. విజయవాడ పిల్లోడిని పెళ్లి చేసుకుని గృహిణిలాగా జీవించాలనుకున్న మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎవరన్నా ఒక లేడీ ఏదైనా చేస్తుంది అంటేనే కొన్ని కమెంట్స్కి గురవ్వాలి. మీరు ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు? మూడోసారి అడుగుతున్నాను. లిటిల్ సీక్రెట్స్, ఐ డోంట్ వాంట్ టు రివీల్. టుడే ఐ హావ్ బీన్ chosen as a trendsetter for this industry. So to express my feelings, I think I have every right. మిర్రర్స్ అధినేత డాక్టర్ విజయలక్ష్మితో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30 TV5 Money Startup Today Expo 2016. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 Money Startup Today Expo 2016 ఆగస్ట్ 20, 2016 హైటెక్స్ లో. వెంటనే
మీ స్టార్టప్ ఐడియా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. TV5 Money Startup Today Expo 2016 powered by Smartron. TV5 Money Startup Today Expo 2016 మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 Money Startup Today Expo 2016 ఆగస్ట్ 20, 2016న హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్టప్ ఐడియా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. TV5 Money Startup Today Expo 2016 powered by Smartron. వీకెండ్ కాబట్టి అందరూ ఆహ్వానితులే. చక్కగా వచ్చి అసలు స్టార్టప్స్ వరల్డ్లో ఏం జరుగుతోంది, ఎవరైనా స్టార్టప్స్ వాళ్ళకు ఐడియాస్, కాన్సెప్ట్స్ ఉంటే వాటిని అక్కడ ఉండే టీమ్స్కి, అక్కడ ఉండే మెంటర్స్కి, ఇన్వెస్టర్స్కి వివరించుకోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ను startuptoday.in అలాగే TV5 Money రెండు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో నిపుణులు ఉన్నారు. సో సంజయ్ గారు, సో హైదరాబాద్లో మనకు స్టార్టప్ యాక్టివిటీ బాగానే జరుగుతుంది కనిపిస్తుంది ప్రస్తుతానికి. అట్లీస్ట్ ఇటువంటి ఎక్స్పోస్ స్టేజెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి, వేదికలు చాలా కనిపిస్తున్నాయి మనకి. కానీ ఇక్కడ నుంచి కొంచెం నెక్స్ట్ స్టెప్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన స్టార్టప్స్ సంఖ్య ఏమాత్రం ఉంటుంది ఇక్కడ నుంచి? సో ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయండి. దాంట్లో గత సంవత్సరం తీసుకుంటే ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో కూడా చూస్తే హైదరాబాద్లో చాలా ఫండింగ్ జరిగింది. అంటే ఎర్లీ స్టేజ్లో నుంచి ఇప్పుడు మా వెంచర్ తీసుకున్నా కానీ మేము ఒక 8 కంపెనీలు హైదరాబాద్ నుంచే ఇన్వెస్ట్ చేసాం. సో దాంట్లో 3 కాలేజ్ లెవెల్లో చేసాము, మిగతావన్నీ కొన్ని మెచ్యూర్ స్టార్టప్ చేసాం అనమాట. అలా చాలా కొత్త ఫండ్స్ వస్తున్నాయి, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ కూడా వస్తున్నాయి. దీనివల్ల ఈ స్టార్టప్స్కి చాలా ఆపర్చునిటీ కూడా వస్తున్నాయి. ఈ స్టార్టప్ ఎక్స్పోలో కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు, మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాము. అక్కడ కూడా మేము చూస్తాం మంచి స్టార్టప్స్ ఐడియాస్ ఉంటే వాళ్ళకి అదే మెంటరింగ్ కానీ ఇంకొద్దిగా ప్రోడక్ట్ రెడీగా ఉండి కొద్దిగా మార్కెట్ అడ్రస్ చేస్తే ఫండింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. సో అలా చూసుకుంటే చాలా స్టార్టప్స్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సో చాలా ఓపిస్తుంది అనమాట. ఓకే. సో రమేష్ గారు, ఇక్కడ మనకు టీ హబ్ ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హబ్ ఫర్ ది స్టార్టప్స్ ఇన్ ది కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో అలాగే రకరకాల ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ ఉన్నారు, అలాగే టీ హబ్లో కొంత ఇంక్యుబేషన్ యాక్టివిటీ జరుగుతోంది. అండ్ మెంటర్స్ మనకు కావాల్సినంత మీలాంటి వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. ఎక్కడ లోపం కనిపిస్తుంది అంటే మనకు రావాల్సినంత, హైదరాబాద్కి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణే తర్వాతే మనం కనిపిస్తూ ఉన్నాం.
సో ఎందుకు ఎక్కడ లోపం కనిపిస్తుంది? అంటే మనం స్టార్ట్ చేయడం కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం అనమాట. అంటే దో ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ అరౌండ్ 8-9 ఇయర్స్గా ఉన్నాయి చాలా. అంటే లైక్ ట్రిపెడ్ ఇంక్యుబేటర్ ఇస్ 8 years old, ఐఎస్బీలో ఉంది ఇనిషియేటివ్స్ ఉన్నాయి. కానీ అంటే ఒక మెయిన్ స్ట్రీమ్లో ఇన్ మచ్ బ్రాడర్ స్కేల్ చూసుకుంటే లాస్ట్ 2-3 yearsగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు స్టార్టప్స్ అంతా ఇప్పుడు వన్స్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఫైనలీ మేక్ ది స్టార్ట్ అంతా అయ్యి లైక్ ఒక విజిబుల్ స్టేజ్కి వచ్చేసరికి 3 to 5 years అవుతుంది. అంటే ఒక ఫస్ట్ రౌండ్ వీసీ ఫండింగ్ కానీ లేదు మోస్ట్ లైక్లీ సెకండ్ రౌండ్ వీసీ ఫండింగ్, అంటే వాళ్ళు లైక్ సమ్ $5 to $10 million రౌండ్ రేస్ చేసేటప్పుడు దెర్స్ ఎ మచ్ బిగర్ విజిబిలిటీ. అటువంటి స్టార్టప్స్ ఉన్నాయి ఇక్కడ కానీ బట్ నాట్ ఎనఫ్. ఓకే. బట్ ఇప్పుడు ఈ ఇయర్లో కరెంట్ ట్రాక్షన్ కింద చూసుకుంటే మనకు ది నంబర్ ఆఫ్ న్యూ స్టార్టప్స్ ఇస్ డెఫినెట్లీ మచ్ హైయర్. మచ్ హైయర్ దాన్ ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఈవెన్ అంటే ఇవి ఎర్లీ స్టేజ్ నుంచి సే నెక్స్ట్ వీసీ ఫండింగ్ వరకు వెళ్ళగలిగే పొటెన్షియల్ కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ చూడాల్సిన మెజర్ ఏంటంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఏంజల్ ఫండెడ్. 1 crore బిట్వీన్ 1 to 3 crore రౌండ్ అది 75 lakhs to 3 crores. That number is increasing. It's definitely increasing. So that's one measure. సో రాబోయే మేబీ సే 5 to 10 yearsలో ఒక యూనికార్న్ లాంటి ఎంటిటీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా. $1 ఎందుకంటే billion ఆల్ ది స్టార్ట్అప్స్ హ్యావ్ టు ఒక వీసీ రౌండ్కి వెళ్ళిన తర్వాత దెన్ ది సపోర్ట్ ఇస్ నాట్ లోకల్ ఎనీమోర్. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ రిసోర్సెస్. ఫస్ట్ రౌండ్ వీసీ రౌండ్ రేస్ చేసిన తర్వాత దే హ్యావ్ దర్ ఇన్వెస్టర్ దట్స్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్, వాళ్ళ నెట్వర్క్. సో అప్పటికి ఇంకా లోకల్ అని ఏం లేదనమాట. దే కెన్ బి ఎనీవేర్, దే విల్ గెట్ యాక్సెస్ టు ది సపోర్ట్. బూట్ స్ట్రాపింగ్ అనేది చాలా ఎక్కువగా ఇప్పుడు విస్తృతం అవుతుంది. అంటే అందరూ ఫండింగ్ కోసం ఎదురు చూడాలి, ఎవరో రావాలి మనకు లక్షలు ఇవ్వాలి కోట్లు ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ సొంత డబ్బులతో దట్స్ ద బెస్ట్ వే టు డూ ఇట్ ఎనీవే. ఎందుకంటే కంప్లీట్లీ సెల్ఫ్ సపోర్టింగ్. ఎందుకు అంతటి అంటే ఇక్కడ మనకు అంతటి ఉత్సాహం కనపట్లేదు. అందరూ కూడా ఫండింగ్ కోసం వెళ్ళాలి అంటే మాకు ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వాలి అనే ఆతృత ఎక్కువగా కనిపిస్తుంది. అది డెఫినెట్లీ ఉంది. తెలుగు వాళ్ళు అటువంటి అలాగనే కాదు. ఇప్పుడు ఒక నాన్ లీనియర్ స్కేలింగ్ ఆపర్చునిటీ ఉంటే రైట్ టైం మనీ ఇన్ఫ్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొందరు ఉన్నారు మీరు అన్నట్టు, అంటే దే జస్ట్ గోయింగ్ ఆఫ్టర్ ఫండింగ్, బట్ బై అండ్ లార్జ్ ఫండింగ్ కెన్ యాక్సలరేట్. ఇప్పుడు ఒక బూట్ స్ట్రాపింగ్ విత్ రెవెన్యూతో చేసి గ్రో చేయాలంటే లైక్ ఇట్ మైట్ బి ఎ స్లైట్లీ షాలో గ్రోత్. అదే ఒక రైట్ టైంలో ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసి యాక్సిలేట్ చేసి ఇట్ కెన్ బికమ్ మచ్ స్టీపర్ గ్రోత్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే ది అదర్ డే ఐ మెట్ ఒక మన ఆగస్ట్ ఫెస్ట్ అనేది ఇప్పుడు ఒక పెద్ద పాపులర్ ఈవెంట్. సో దాని ఫౌండర్ కిరణ్ కలిసాను నేను. ఆయన చెప్తున్నారు నేను నాకున్న ఒక ప్లాట్ అమ్మేసి ఈ ఫెస్టివల్ నేను స్టార్ట్ చేశానండి. బిగిన్ చేసినప్పుడు నేను ఇంత పెద్దది అవుతుంది ఈ ప్లాట్ఫామ్ అని అనుకోలేదు, బట్ లకీలీ ఇట్ హాస్ గ్రోన్ బిగ్గర్ మచ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ అని. సో ఆయన కూడా ఒక స్టార్ట్అప్. Very much a startup. Vivek is a startup. Yes, but they have started support ecosystem lo kuda they are all they themselves, even Sanjay, they are also a startup. Yes, even the support side also is a startup. Okay. As a city also THUB anadi it is very big, but nobody has done it in that scale nationally. Ippudu that's very much a startup. ఇప్పుడు THUB లో ఇప్పుడు మన THUB బిల్డింగ్ అంటే తెలుసు కానీ బట్ THUB ఇస్ నాట్ అబౌట్ ది బిల్డింగ్. ది బిల్డింగ్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ THUB. ఇట్స్ కాల్డ్ క్యాటలిస్ట్. THUB అనేది మొత్తం ఇనిషియేటివ్. ఆ ఎకోసిస్టమ్ ఎవరు ఆ స్కేల్ ట్రై చేయలేదు కూడా. సో THUB ఇస్ వెరీ మచ్ అ స్టార్ట్అప్. ఇప్పుడు విల్ బి సూన్ అనౌన్సింగ్ ది హోల్ ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్. అంటే ఒక స్ట్రక్చర్ ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు స్టార్ట్అప్స్ అంత సక్సీడ్ కావట్లేదని. ఒక వన్ రీజన్ ఇస్ చాలా మందికి ఐడియా ఉంది, they have the right background, interest undi, risk appetite undi, anni undi anamata, and they also start up early stage in the first 6 months, 6 to 12 months till they get to that first serious round of funding, angel round of funding. Support is little limited. ikkada enta willingness unna kuda oka startup to get to a mentor or an advisor or a seed fund still little, ante it depends on their of course. So business model is the first thing that they look into. So that is our stage lo structured enablement inka తీసుకురావాలి. So that's one of the things we are going to announce, like saying extended beyond THUB lo already undi వాళ్ళ Lab 32 program ఉంది already, which is not a full-fledged accelerator but it's a structured support anamata for early stage startups. Similar support made available to all the other co-working spaces. Already a network of co-working spaces undi ikkada. We keep meeting unna incubators and co-working spaces anta we are in a network anchored in THUB. Mundu Hyderabad for Innovation ani undedi, that is now part of THUB. So there's some formal plans coming up. So avani cheyali, ivanni nobody has done it in that scale. So like I said, we have to try, we might fail,
నేర్చుకుని వీ టు ఫంబుల్స్ అండ్ దెన్ లైక్ పికప్ ది ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా ఈ ఎవల్యూషన్లో ఒక భాగం. సో బట్ దెల్ బి రెసిడ్యువల్ గుడ్ ఏమైనా కానీ ఆల్ దీస్ ఎఫర్ట్స్ విల్ షో రిజల్ట్స్. ఓకే, సో సంజయ్ గారు రేపటి ఈవెంట్కి హాజరు కాబోతున్న వారికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సో ఇది ఒక చక్కటి అవకాశం. చాలామంది ఎవరికైతే స్టార్టప్ అనే ఎలా ఉంటుంది, దానివల్ల మొదలు పెట్టాలంటే ఎలా చేయాలి, ఒక ఐడియా నుంచి ఎగ్జిక్యూషన్కి ఎలా వెళ్ళాలి, రేపు బూట్ స్ట్రాప్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి, తర్వాత ఫండింగ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ ఫండింగ్ ఉన్నాయి, అది కాకుండా ఎంతో మెంటర్స్ కనెక్ట్, అడ్వైజర్స్ కనెక్ట్ అనేది అంతా ఒకటి రోజు జరిగిపోతుంది అనమాట. సో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నా దీన్ని చాలా వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు. ఇంకా ఇలాంటి ఈవెంట్స్ బయట ఎక్కడ ఉన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఫ్రీ ఫర్ ఆల్ 3 to 10,000 రూపీస్ వరకు టికెట్స్ ఉంటాయి. ఇది ఫ్రీ పెట్టారు కాబట్టి కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. కానీ వచ్చినప్పుడు ప్లాన్తో రావాలి. ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే ఏం అడగాలి, వేగ్గా రాకుండా ఒక ప్లానింగ్తో వచ్చారు చాలా ప్రొడక్టివ్గా రూట్ మ్యాప్తో వస్తే బాగుంటుంది. సో ఎటువంటి లాస్ట్ కాల్ ఫర్, ఎందుకంటే రేపే ఈవెంట్, సో ఇంకా రేపటి వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. సో అక్కడికి వచ్చి ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. సార్, ఐ ప్రిఫర్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని వెబ్ చెక్ ఇన్ చేసి వచ్చేస్తే బాగుంటుంది. దే కెన్ వెయిట్ ఒక 10 minutes అలా టైం పడుతుంది రిజిస్ట్రేషన్, బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ హ్యూజ్ రష్ దేర్. 7-hour ఈవెంట్ ఉంటుంది, ఫ్లో ఉంటుంది కాబట్టి వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టైమింగ్స్ చూసుకోండి. ఏ ప్యానల్ మీకు సూట్ అయ్యే ఎజెండాలో మీకు సూట్ అయ్యే టాపిక్ ఎప్పుడు ఉంది, మీరు ఏ స్టార్టప్కి సంబంధించిన వారు, ఎవరిని కలవడానికి వస్తున్నారు, ఒక మినిమం రూట్ మ్యాప్, ఒక ఐడియాతో డైరెక్ట్ రా ఐడియాతో రాకుండా ఒక మినిమం రూట్ మ్యాప్, మార్కెటింగ్ ప్లానా, రెవెన్యూ ప్లానా, ఐ మీన్ హౌ టు మార్కెట్ దట్, హౌ టు గో త్రూ, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఏ సెక్టార్లో ఉన్నారు, మీ సెక్టార్లో సూట్ అయ్యే ఇన్వెస్టర్ ఏ టైంకి వస్తున్నాడు, అది మినిమం యూ కెన్ కాల్ అస్ డైరెక్ట్లీ. మేము కొన్ని నెంబర్స్ కూడా ఇచ్చాము, ఆన్లైన్లో ఇచ్చాము, TV5లో కూడా స్క్రోల్ అవుతున్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు అస్. మేబీ యాజ్ స్టార్టప్స్ రిజిస్టర్ అయినప్పుడు మా దగ్గర ఇన్వెస్టర్స్ కూడా బాగా హ్యూజ్గా రిజిస్టర్ అయ్యారు. సో ఈవెన్ మీ సెక్టార్కి సూట్ అయ్యే ఇన్వెస్టర్స్తో డిస్కషన్ రూమ్లో ఒక మీటింగ్ ఏర్పాటు మేము చేస్తాము. డెఫినెట్గా మీరు అగ్రో కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఎనీ సెక్టర్ యూ కెన్ కమ్ దేర్. ఓకే. సో థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. సో రేపే startuptoday.in అలాగే TV5 మనీ కల్పిస్తున్న ఒక అద్భుతమైన వేదికకు రేపే శుభదినం. సో అందరూ ఎవరైనా హాజరు కావచ్చు. అలాగే స్టార్టప్స్ అందరూ కూడా మీ బిజినెస్ ప్లాన్ని ప్రిపేర్ చేసి అక్కడికి వస్తే తప్పకుండా ఇన్వెస్టర్స్ని కలవచ్చు, మెంటర్స్ని కలవచ్చు, అలాగే నెట్వర్కింగ్ జరుగుతుంది, అండ్ ఆల్సో ఇతర స్టార్టప్స్ని కలిసే అవకాశం దొరుకుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఒక చక్కటి వేదిక ఇది, అండ్ అవార్డ్స్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంటే ఎక్కడ కూడా అవార్డ్స్ ఎవరు, స్టార్టప్ అయిపోతుంది, ఈవెంట్ అయిపోతుంది, కానీ దిస్ ఈజ్ ది బెస్ట్ ఐడియా, దిస్ ఈజ్ ది బెస్ట్ ఇన్నోవేషన్ అంటూ రకరకాలుగా అవార్డ్స్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ అవార్డ్స్ని మీరు తర్వాత అందరికీ ప్రదర్శించుకొని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎక్సైటింగ్ ఈవెంట్ జరగబోతోంది. సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. రేపు హైదరాబాద్ హైటెక్స్లో ఉదయం 10 గంటల నుంచి. కీప్ వాచింగ్ TV5. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 ఆగస్ట్ 20, 2016న హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్టప్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 పవర్డ్ బై స్మార్ట్రాన్.
స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ కాస్త ఫ్లాట్గా నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కాస్త ఫ్లాటిష్ ధోరణిలో ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి మనం చూసుకున్నాం, నిన్న ఆల్మోస్ట్ 56 పాయింట్స్ ప్లస్తో 28,000 ప్రీ ఓపెన్ రేట్స్ ఇవి. SGX నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 8 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా కాస్త ఫ్లాట్ దీంతో ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. మేజర్గా ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ షేర్స్ ఇవాళ మార్కెట్స్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ స్టాక్స్లో మనకు యాక్షన్ ఉండొచ్చు. నిన్న ఈ షేర్ స్వాపింగ్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మిగిలిన అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి నిన్న బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి తోడు ఒక టెంపరీ అంటే ఆల్మోస్ట్ ఇదే ఫైనలైజ్డ్ షేర్ స్వాప్ రేషియో కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఆమోదం తెలిపిన తర్వాత ఆల్మోస్ట్ ఇది త్రూ అయిపోతుంది. దీనికి May 16th డెడ్ లైన్గా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు అనుకుంటోంది. అండ్ ఒక 8 మంది స్వతంత్ర వాల్యుయేషన్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయబోతోంది. ఒక్కొక్క బ్యాంక్ సంబంధించిన వాల్యుయేషన్స్ అండ్ మెర్జర్ ప్రాసెస్ని సాధ్యమైన త్వరగా సులువు చేసేందుకు, సాఫీగా చేసేందుకు 28 అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 10 SBBJ షేర్స్ ఉంటే వాళ్ళకి 28 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఇవ్వబోతున్నారు. అండ్ 10 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్స్ SBM షేర్స్ ఉంటే వాళ్ళకి 22 ఈక్విటీ షేర్స్ ఆఫ్ SBI ఇవ్వబోతున్నారు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ షేర్స్ 10 ఉంటే 22 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఇవ్వబోతున్నారు. అండ్ భారతీయ మహిళా బ్యాంక్ ఎటు లిస్టెడ్ కాదు కానీ బట్ అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి 100 భారతీయ మహిళా బ్యాంక్ షేర్లకు 4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు నిర్ణయం తీసుకుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇద్దరు క్రెడిట్ స్విస్ లాంటి ఏజెన్సీస్ అన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బై రేటింగ్ ఇచ్చారు. 275, 280 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు టార్గెట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మార్జిన్స్ ప్రెషర్ కాస్త తగ్గుతుంది అండ్ ఖర్చు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్స్ అన్ని విలీనం అయిన తర్వాత ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంక్స్లో వన్ ఆఫ్ ది బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలవబోతుంది. అండ్ ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మెర్జర్ తర్వాత మరింత పటిష్టం కాబోతుందా? అండ్ టార్గెట్స్ ఇంకా ఇక్కడి నుంచి ఏ స్థాయి వరకు ఉండొచ్చు అన్న అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. టెక్నికల్ అనలిస్ట్ ఇద్దరు ఉన్నారు అండ్ జగన్నాథం తునిగుంట్ల గారు కూడా టెలిఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగన్నాథం గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మిగిలిన బ్యాంకుల విలీనానికి సంబంధించి బోర్డు ఆమోదం తెలిపింది. షేర్ స్వాప్ రేషియో కూడా మనం విన్నాము. ఇది ఎలాంటి టర్న్అవుట్ కాబోతుందండి? అంటే ఏది అట్రాక్టివ్ కనిపిస్తుందా ఈ లెవెల్లో? ఇది చాలా పెద్ద న్యూస్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1 decade నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న న్యూస్. ఇదివరకు చాలా రకరకాల గవర్నమెంట్స్ రకరకాల ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడు ఇది కంక్లూడ్ అవ్వలేదు. ఇది ఫైనల్ కంక్లూడ్ అవుతాం. దీంతో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో 44వ ర్యాంక్ బ్యాంక్ గా అవబోతుందండి. అది చాలా పెద్ద విషయం. ఓవరాల్ గా ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగతా అన్ని బ్యాంక్ షేర్ హోల్డర్స్ కూడా ఇది పాజిటివే, ఎవరికి ఇబ్బంది కలిగించే విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే స్వాప్ రేషియో పరంగా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ కి SBBJ ఇద్దరు షేర్ హోల్డర్స్ డెఫినెట్ గా పాజిటివ్. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్ హోల్డర్స్ కొద్దిగా నిరాశ అనిపించవచ్చు. కానీ లాంగ్ టర్మ్ లో ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ కన్వర్ట్ చేస్తుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి మనం 265 టార్గెట్స్ తో ఉన్నాము. సో అది తొందరగానే అచీవ్ అవుతుందని అనిపిస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాస్ట్ ఇన్కమ్ రేషియో అంటారు, అంటే కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, ట్రెజరీ ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఏంటంటే వాళ్ళ ట్రెజరీ ఆపరేషన్స్ చాలా పెద్ద సైజులో అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్ అండి, స్టేట్ బ్యాంక్ కి పాజిటివ్. ఇంచుమించు మిగిలిన బ్యాంక్స్ ఏవైతే విలీనం వస్తాయో వాటన్నిటికి కూడా పాజిటివ్ అండి. ఓకే, అంటే ఈ బేసిస్ తీసుకొని ఎందుకంటే May 16th కూడా వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. మోస్ట్లీ May 17th అంతా ఇది త్రూ అయిపోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఈ టైంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ అంటే ఆల్రెడీ లిస్టెడ్ స్పేస్లో ఉన్న ఈ స్టాక్స్ బై చేసుకోవచ్చు ఈ టైంలో, అంటే ఈ న్యూస్ బేస్ ఆధారంగా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ వాటిల్లో ఇప్పుడు ఇంచుమించు ప్రైస్ ఎంత ఉందో ఇంచుమించు అదే రేంజ్ లో సెపరేట్ వచ్చింది. దానివల్ల ఇప్పుడు మార్కెట్ అవి తీసుకోవడం కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవడమే ఉత్తమం అండి. ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం వెళ్ళడం బెటర్. సో ఈ మధ్య తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీరేటింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. సో అప్డేట్స్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డిప్స్ వచ్చినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పై చేసుకోవచ్చు కూడా. ఓకే, ఇంకొకటి మేజర్ ఇవాళ మార్కెట్ ట్రాక్ చేయబోతుంది రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ RBL IPOకి సంబంధించి. ఇది ఎలా ఉండబోతుంది జగన్నాథం గారు? మీరు సజెస్ట్ చేస్తారా IPOకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి? ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో IPO వస్తుంది.
డెఫినెట్ గా అండి. అది ఆల్మోస్ట్ బ్యాంకింగ్ స్టాక్ లాస్ట్ టైం అయితే వచ్చి చాలా సంవత్సరాలు అయింది. సో ఆ రకంగా ఇన్వెస్టర్స్ కి చాలా మంచి న్యూస్ అండి. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ కూడా మంచి రేంజ్ లో ఇచ్చారు. మనకి పాజిటివ్ వ్యూ ఉందండి. మనం 4/5 స్టార్ రేటింగ్ ఇచ్చాము. సో అంటే పాజిటివ్ వ్యూ అని ఇండికేషన్ ఉంది. సో మార్జిన్స్ బాగున్నాయి, గ్రోత్ బాగుంది, లోన్ బుక్ గ్రోత్ బాగుంది. కంపెనీ మధ్యలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ కూడా కొన్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ హెచ్ఎంఏ సెగ్మెంట్ కూడా వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ బాగా పెరిగినాయి. ఓవరాల్ మన పాజిటివ్ వ్యూ ఉందండి. ఇన్వెస్టర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనం కోరుతున్నాం. ఓకే. అండ్ ఫైనల్గా ఈరోజు జగన్నాథ్ గారి మార్కెట్ ఎలాంటి డైరెక్షన్ తీసుకోవచ్చు? ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ కాస్త వీక్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ పరిస్థితుల్లో. వాట్ యూ సజెస్ట్ ఇన్ దిస్ వీకెండ్ అండి? మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంటుందేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ ఒక రేంజ్ తీసుకుని దాంట్లోనే మూమెంట్ మూవ్ అవుతుంది లాస్ట్ కొద్ది సమయంగా. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చండి. అలా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 న్యూస్ ఉన్న వాటిలో మిగిలిన ఓవరాల్ మార్కెట్ అయితే ఒక రేంజ్ లోనే ఉంటుందని అనిపిస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథం గారు. ఫైన్, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఎల్ బ్యాంక్కి సంబంధించి జగన్నాథం గారు చెప్తుంది. ఈ టైంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్స్లో బై చేసుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా 265 నుంచి 280, కొంతమంది 290 అండ్ 300 అగ్రెసివ్ టార్గెట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ అనుబంధ బ్యాంకుల విలీనం అయిన తర్వాత వాళ్ళ ఖర్చు బాగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. కొన్ని బ్యాంకులను ఈ బ్రాంచెస్ షిఫ్ట్ చేయడం, లేకుంటే కొన్ని బ్యాంకులు షట్ చేసి ఇంకొక ప్లేస్లో అంటే ఎక్కడ బిజినెస్ ఉందో అక్కడ మాత్రమే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు వాళ్ళకి అవకాశం కూడా లభిస్తుంది. ఎంప్లాయీస్ కాస్ట్ కూడా ఇక్కడి నుంచి బాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తగ్గబోతుంది అన్న ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. మొత్తానికి అరుంధతి భట్టాచార్య నేతృత్వంలో ఎంతో కాలంగా నానుతూ ఉన్న, ఎంతో కాలంలో పెండింగ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ దాదాపుగా పూర్తి కాబోతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇన్వెస్టర్స్కి ఎలాంటి లాభాలను ఇస్తుందో కూడా మనం వేచి చూడాలి. అండ్ ఇక మార్కెట్స్ ట్రెండ్పై మనతో మాట్లాడేందుకు రాజేంద్ర గారు అండ్ శశి గారు ఉన్నారు. రాజేంద్ర గారు, గోయింగ్ బై ద ఏషియన్ మార్కెట్స్ అండ్ గోయింగ్ బై ద SGX నిఫ్టీ ఎలా ఉండొచ్చు ఇవాళ? ఐ థింక్ ట్రెండ్ చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఐ థింక్ 3-డే హై అయితే ఉందో ఆల్మోస్ట్ అక్కడ మనకి క్లోజ్ అవుట్ అని చూసామండి. సో లాస్ట్ కొన్ని రోజులుగా మనం చెప్తున్నాం 8610 ఆర్ 8620 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ ఒక మంచి సపోర్ట్ పాయింట్ అని. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 4 to 5 days నుంచి ఎక్సెప్ట్ ఫర్ 1 day ఐ థింక్ ఇట్ హాస్ క్లోజ్డ్ అబౌవ్ దట్. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్గా మనం పరిగణిస్తాం. 8723 ఎప్పుడైతే 8th August రోజు మనం దాన్ని హై రావటం చూసాం. సో ఇన్ఫ్యాక్ట్ అది బ్రేక్ అవుతేనే నెక్స్ట్ మనకి బ్రేక్అవుట్గా మనం పరిగణిస్తాం చార్ట్స్ పరంగా. సో 8723 దాటితేనే ఐ థింక్ ఫ్రెష్ అప్ మూవ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. మేబీ 8844 దాకా రావచ్చు. అదొక మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సపోర్ట్ పాయింట్ అనేది ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8620లో ఉంటుంది. సో ఇప్పుడు కూడా డెఫినెట్గా బై ఆన్ డిప్స్గానే మనం చెప్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఈ వీక్ స్వింగ్లో ఏదైతే ఉందో 8540 అది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అబౌట్ 50 to 60 పాయింట్స్ పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఎంటర్ అయ్యి మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ 8580 అండ్ 8560 మధ్యలో తీసుకుని అండ్ 8540 కింద స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 8723 కనుక అబౌవ్ క్లోజ్ అవుతే దాని తర్వాత ఐ థింక్ ఇట్ షుడ్ స్టార్ట్ మూవింగ్ అప్. అక్కడి నుంచి ఫ్రెష్ లాంగ్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ మనకి నిన్న ఒక అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. గత కొన్ని వారాలుగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అవుట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 19,156 దాని అబౌవ్ క్లోజ్ అవటం చూసాం. చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ప్రాబ్లీ ఇప్పుడు 19,158 ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా మనం పరిగణిస్తాం షార్ట్ టర్మ్లో. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 19,500 అండ్ 19,800 లాగా చెప్పుకోవచ్చు. అండ్ 18,866 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. అందుకోసం ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా డిప్స్ వచ్చినా ఏమాత్రం 150-200 పాయింట్స్ డిప్స్ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి. ఈ ఇనిషియల్ ఓపెనింగ్ బెల్లో మార్కెట్స్ కాస్త పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ 54 పాయింట్స్ ప్లస్లో 19,407 దగ్గర ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 15 పాయింట్స్ ప్లస్లో 8688 దగ్గర ట్రేడ్ అవుతుంది. 72 పాయింట్స్ ప్లస్లో 28,195 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మిగిలిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్ లాంటి స్టాక్స్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్ 10% డౌన్తో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది 256 దగ్గర. ఎందుకంటే ఇంతకుముందు కూడా జగన్నాథం గారు చెప్తూనే ఉన్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
మిగిలిన 2 స్టాక్స్కి మంచి ఫేవరబుల్లే, కానీ SBM షేర్ హోల్డర్స్ మాత్రం కాస్త నిరాశజనకమైన న్యూస్ ఇది అని చెప్పి శశి గారు, ఇనిషియల్ ఓపెనింగ్ ఇది మార్కెట్స్ ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి, పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. పాజిటివ్గా ఓపెన్ అయినాయి, మనకి ఫ్లాట్గా మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని స్టాక్స్ కూడా చాలా మటుకు ఫ్లాట్గానే ఉన్నాయి ప్రస్తుతము. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఈరోజు 19,400 పైన మనకి ఈరోజు ఫ్యూచర్స్లో టెస్ట్ చేసి అక్కడ నుంచి ఇప్పుడే కొంచెం 19,375 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక SBI మినహా, అంటే స్టేట్ బ్యాంక్లో ఏవైతే విలీనం అవుతున్నాయో ఆ స్టాక్స్లో యాక్టివిటీ తప్ప మిగతా వాటి మాత్రం పెద్దగా ఫ్లాట్గా ఉన్నాయి. దాదాపు అబ్జల్యూట్గా ఒకటి కూడా 1% పైన పెరిగిన స్టాక్ అయితే బ్యాంకింగ్ సెక్టర్లో కనపట్టలేదు. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ డే హైస్లో దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే దీనికి 260 అండ్ 264 దగ్గర ఇది కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే 280 అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టార్గెట్గా చెప్పొచ్చు. ఈ బ్యాంక్స్ ఏవైతే ఇవన్నీ దీంట్లో విలీనం అయినప్పుడు కారణంగా బాగా కొంచెం రానున్న రోజుల్లో బిజినెస్ వాల్యూమ్ అనేది మరి ముఖ్యంగా ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది. బిజినెస్ వాల్యూమ్ కూడా కొంచెం పెరగచ్చు. దానివల్ల ఇమీడియట్గా కొంచెం మార్జిన్స్ రాకపోయినా కూడా లాంగ్ రన్లో డెఫినెట్గా మార్జిన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం బాగా కనపడుతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఎవ్రీ డిప్లో కూడా బాగా బయింగ్కి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే బాగా కరెక్షన్ కానీ వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 240 ఆ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది. తర్వాత ఇంకా ఈ రోజు విషయానికి వస్తే మార్కెట్స్లో ఫ్లాట్గానే ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చూస్తున్నాం మనం కొంత కరెక్షన్లో ఉన్నాయి. అయితే మన మార్కెట్ కూడా ఈ లెవెల్ అంటే 8680 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, దానిపైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ 8680 బిలో వస్తే కొంచెం ఈవెన్ ఇంట్రాడే కోసం షార్ట్ సెల్ కూడా చేయొచ్చు. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే సెల్ చేయమంటాను. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కంటిన్యూగా అవి అవుట్ పర్ఫామ్ చేసే ఇనిషియల్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా నెక్స్ట్ 1.5 అవర్ అవి అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బట్ ఏదైనా కూడా ఈ రోజు విషయానికి వస్తే సెల్ అండ్ ర్యాలీస్ అండ్ బై అండ్ డిప్స్ 2 స్ట్రాటజీస్ కూడా ట్రేడర్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ మార్కెట్స్లో సెన్సెక్స్ 45 పాయింట్స్ ప్లస్లో 28,168 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ 13 పాయింట్స్ ప్లస్లో 8,686 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అక్రాస్ ద సెక్టర్, నాట్ ఈవెన్ సింగిల్ సెక్టర్, అన్ని సెక్టార్స్ కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఆటో, బ్యాంకింగ్ కానివ్వండి, ఇప్పటివరకు పర్ఫామ్ చేస్తున్న వాటిలో మెటల్ బాగా పర్ఫామ్ చేస్తుంది. PSU ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా 34 to 40 పాయింట్స్ ప్లస్లో 19,400 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు మేజర్ గెయినర్గా ఉంది. ఇండెక్స్లో 3% గెయిన్స్తో 256 దగ్గర ట్రేడ్ అవుతుంది. హిందాల్కో, లుపిన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే అదానీ పోర్ట్స్, HDFC బ్యాంక్, ITC, ఎస్ బ్యాంక్, రిలయన్స్ లాంటి స్టాక్స్ నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఒకసారి మిగిలిన ప్యాక్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టిల్ ఇంకా చాలా పాజిటివ్ కనిపిస్తుంది 3% గెయిన్స్తో. అండ్ నాల్కో, నేషనల్ అల్యూమినియం కంపెనీ కూడా 2.5% 3% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. సనోఫీ ఇవాళ కాస్త యాక్టివ్ కనిపిస్తుంది 2.5% గెయిన్స్తో. యూనిటెక్, IL&FS ట్రాన్స్పోర్టేషన్, జయప్రకాష్ అసోసియేట్స్, హిందాల్కో, బలరాంపూర్ చీనీ, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, అబాన్ ఆఫ్షోర్ లాంటి స్టాక్స్ ఇప్పటివరకు ఇనిషియల్ ట్రేడింగ్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. అండ్ ఒకసారి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా చూద్దాం, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ సెగ్మెంట్ కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వాటిల్లో మేజర్గా ఈ షాలిమార్ పెయింట్స్ నిన్న కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 15 to 16% దాకా పెరిగింది షాలిమార్ పెయింట్స్. స్టిల్ ఇవాళ కూడా ఒక 10% వరకు పెరిగి 203 దగ్గర ట్రేడ్ అవుతుంది. 200 మార్క్ను షాలిమార్ పెయింట్స్ క్రాస్ చేసింది. సృష్టి ఇన్ఫ్రా ఇది కూడా ఒక 10% గెయిన్తో 258 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇది ఇనిషియల్గా ఉన్న స్టాక్ మూమెంట్స్, ఇనిషియల్గా ఉన్న ట్రేడ్ రియాక్షన్ ఇది. అండ్ నెట్లింగ్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది 35 to 40 రూపీస్ లెవెల్స్ నుంచి ఇవాళ 8% పెరిగి 97 మార్క్ను క్రాస్ చేసింది. చాలా అది ఇందులో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు కానీ బట్ నెట్లింగ్స్ మాత్రం చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఇప్పటిదాకా. అండ్ ఎలాంటస్ బెక్ ఇది కూడా 6% గెయిన్స్తో 16 రూపీస్ 85 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ షుగర్ స్టాక్స్ అన్ని కూడా ఏదర్ అప్పర్ గ్యాంజెస్ లాంటి స్టాక్స్ ఇంకా పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఇనిషియల్గా రాజేంద్ర గారు షుగర్ స్టాక్స్ కెన్ యూ ఫోకస్? యాక్చువల్లీ షుగర్ స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి కరెక్షన్ రావడం చూసామండి. ఐ థింక్ నిన్న ఇవాళ కొద్దిగా మళ్ళీ పాజిటివ్ దీనిలోకి వచ్చినాయి. ఐ థింక్ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ వాటిల్లోనే మనం ఫోకస్ చేయాలి. ఏవైతే లైఫ్ టైం హై హిట్ చేసి దాని పైకి వెళ్తున్నాయో వాటిల్లో ఫోకస్ చేయాలి.
ఇన్ఫాక్ట్ ద్వారకేష్ షుగర్ చూస్తే కనుక లాస్ట్ 7 డేస్లోనే 376 నుంచి 228 దాకా పడి ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ 254 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనిలో అరౌండ్ 275 to 280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అది 20-డే మూవింగ్ యావరేజ్ అక్కడ. సో నిన్నటిలో ఏదైతే ఉందో ప్రాబ్లీ 228 స్టాప్ లాస్ పెట్టుకొని కొద్దిగా డిప్స్ వస్తే కరెంట్లీ 254 ఉంది. మేబీ 5 to 10 రూపీస్ డిప్ వస్తే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే 275 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే శశి గారు, ఇనిషియల్గా షాలిమార్ పెయింట్స్ ఒకటి చూద్దాం. షాలిమార్ పెయింట్స్ నిన్న కూడా బాగా పెరిగింది, ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 7-10% గెయిన్స్లో ట్రేడ్ అవుతుంది, 200 మార్క్ క్రాస్ చేసింది. చూడండి, ఓవరాల్గా పెయింట్ చెందిన మనకి చూసాము స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే ఇన్ని రోజులు షాల్మార్ పెయింట్స్ అనేది పెద్ద పార్టిసిపేషన్ అనేది లేదు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గానే మనం చూస్తున్నాము ఇందులో ఒక వన్ సైడెడ్ అప్ ట్రెండ్ రావడం చూసాము. ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్గానే ఉంది. లాస్ట్ క్వార్టర్కి మనం చూస్తే రెవెన్యూస్లో కూడా ఒక 10 crores దాకా మనకి పెరగడం, అంటే 10% దాకా 10 to 12% రెవెన్యూస్ పెరిగాయి. ఈవెన్ మా నెట్ మార్జిన్స్ విషయానికి వస్తే మైనస్లో ఉన్న అది కాస్త ప్రాఫిట్లోకి రావడం చూసాము ఈ జూన్ క్వార్టర్, లాస్ట్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే. ఇది ఫండమెంటల్ వ్యూ. ఓవరాల్గా ఇంకా స్టాక్ విషయానికి వస్తే ఇక షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే షాల్మార్ పెయింట్స్ 220 లెవెల్స్ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మనం ఇప్పుడున్న మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దానికి బయింగ్ అనేది చూస్తున్నాం, ఒక్కొక్క సెక్టర్లో బయింగ్ చూస్తున్నాం. ఈవెన్ సెక్టర్లోనే కూడా కొన్ని స్టాక్స్కి బయింగ్ చూస్తున్నాం. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం షాలిమార్ పెయింట్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి పెయింట్స్ కంపెనీస్కి ఇది సీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఫెస్టివల్ సీజన్కి ముందు జనరల్గా పెయింట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. నెక్స్ట్ 3 to 4 months మన ఇండియాలో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదొక పాజిటివ్ అంశం. ప్లస్ దీనికి తోడు గ్లోబల్గా చూస్తే క్రూడ్ ఆయిల్ అనేది బాగా తగ్గడం అనేది వీటికి మార్జిన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ ఏంటంటే మార్కెట్స్ బాగున్నప్పుడే, రేపొద్దున మళ్ళీ లిక్విడిటీ తగ్గినప్పుడు మళ్ళీ ఏ విధంగా పెరిగాయో స్టాక్స్ అదే విధంగా పెరుగుతాయి. బట్ ఇటువంటి షాల్మార్ పెయింట్స్ వాటిలో పెద్దగా అంటే ఆల్రెడీ పొజిషన్ ఉండి తీసుకున్న వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు హోల్డ్ చేయమంటాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈవెన్ కరెక్షన్ వచ్చినా కూడా. అయితే ఇటువంటి స్టాక్స్ కాకుండా ఇంతకుముందు మీరు 1-2 స్టాక్స్ మెన్షన్ చేశారు, అటువంటి స్టాక్స్ మాత్రం చాలా కాషియస్గా ఉండి ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో రండి, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ షోలో. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి రామారావు. అడగండి రామారావు గారు. హలో, ఎస్ సార్. మింద్రా ఇండస్ట్రీస్, మింద్రా కార్పొరేషన్ తీసుకుందాం అనుకుంటుంటే 2 years సార్, అది ఈ ప్రైస్లో బై చేయొచ్చా లేదా అనేది కనుక్కుందాం. మిందా ఇండస్ట్రీస్, మిందా కార్ప్ అండి. మింద్రా కార్ప్ అండి. ఓకే, ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నారా? ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, ఐ థింక్ 2 స్టాక్స్ కూడా మంచి ర్యాలీ రావడం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కూడా. సో లాస్ట్ 5 monthsలోనే మిండా ఇండస్ట్రీస్ మనకి 514 నుంచి ఆల్మోస్ట్ 1190, అంటే ఆల్మోస్ట్ డబల్ అవటం చూసాం. సో ఇక్కడ ఐ థింక్ కొద్ది కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేయాలండి. అండ్ ఈ స్టాక్లో కూడా లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. యావరేజ్ మనకి 25,000-30,000 షేర్స్ కన్నా పర్ డే ఎక్కువ ట్రేడ్ అవ్వవు. సో కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్, మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 971 మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే జనరల్లీ మార్కెట్ ఎప్పుడైతే ఇంత షార్ప్ అప్ వస్తుందో కరెక్షన్ కూడా కొద్దిగా షార్పే ఉంటుంది. మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ ఇంకా వెయిట్ చేస్తే, లేదంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ కొని 971 వరకు ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ 3 price points. ప్రాబ్లీ 1 to 1.5 year హోల్డ్ చేస్తే కనుక 1350 నుంచి 1400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మిండా కాప్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక స్లైట్లీ సైడ్ వేస్ ట్రెండ్లోనే అని చెప్పొచ్చు లాస్ట్ 3 to 4 monthsగా. సో దీనికి కూడా ఆల్మోస్ట్ మనకి 88 నుంచి 90 మధ్యలో సపోర్ట్ ఉంది కాబట్టి కరెంట్లీ 114 ఉంది. మేబీ ఇక్కడ 20% మీరు స్టాక్ కొని అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడల్లా ప్రాబ్లీ 88 నుంచి 90 మధ్యలో వరకు 3 price pointsలో మీరు తీసుకుంటే నెక్స్ట్ 1.5 yearలో 30 to 35% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి మురళి ఉన్నారు. అడగండి మురళి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి. ఒకటి జిఐసి హౌసింగ్, 2 ఉజ్జీవన్ ఫైనాన్స్. ఓకే, ఏ లెవెల్లో ఎంట్రీ అవ్వాలి? ప్లస్ అలాగనే ఇది TV5 మనీ వాల్యూమ్స్ చాలా తక్కువ వస్తుంది. ఓకే, 1 year టార్గెట్. జిఐసి చూస్తే కనుక ప్రాబ్లీ ఇది లాస్ట్ 4 to 5 monthsలోనే చాలా అప్మూవ్ రావటం చూసామండి. ఆల్మోస్ట్ మనకి మార్చ్లో 181 ఉన్న షేర్ ఆల్మోస్ట్ 337 దాకా వెళ్ళి కొద్ది కరెక్షన్ మోడ్లో ఉంది. సో బెస్ట్ ప్రైస్ ఎక్కడ మీరు ఎంటర్ అవ్వాలంటే 200-day మూవింగ్ యావరేజ్ వుడ్ బి ద బెస్ట్ ప్రైస్. సో 294 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 245 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ బై. బట్ అంత డౌన్ సైడ్ వస్తుందా? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అండి. ఒకవేళ వచ్చినా కూడా ఐ థింక్ సెకండ్ ఆర్ ప్రైస్ పాయింట్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు కొనొచ్చు 1 to 1.5 year వ్యూ ఉంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ నుంచి అరౌండ్ 40-45 రూపీస్, అంటే 12-13% కరెక్షన్ అయింది కాబట్టి ఇంకా కరెక్షన్ ఉంటుంది, ఉండదని ఏముండదు మార్కెట్లో. ఒకవేళ పడిందంటే మేబీ 240 కూడా రావచ్చు ఇది. సో నాట్ టు మిస్ అవుట్ 2 to 3 price pointsలో మీరు జేఎస్సీ కొనండి. మేబీ నెక్స్ట్ 1.5 yearలో ఐ థింక్ ఇట్ షుడ్
గో అప్ టు అరౌండ్ 380 నుంచి 400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఉజ్జీవన్ ఫైనాన్స్ కూడా మనం 547 నుంచి ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 440 దాకా, అంటే 100 రూపీస్ కరెక్ట్ అవటం చేసాం. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 395 నుంచి 450 మధ్యలో ఉంది. సో 440 ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు తీసుకుని మేబీ 390 వరకు సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లో తీసుకుంటే ఈవెన్ ఈ స్టాక్ కూడా 1 to 1.5 year వ్యూలో 30% దాకా పెరిగే ఛాన్స్ ఎక్కువ. మహబూబ్ నగర్ నుంచి సుభాష్ మరొక కాల్. అడగండి సుభాష్. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. క్యాడిలా నేను డిసెంబర్ లో తీసుకున్నానండి 92లో. అది ఇప్పుడు మరి కావాలన్నా లేక నా రేట్ వచ్చి లాభం ప్రాఫిట్ వచ్చినాక ప్రాఫిట్ బుక్ చేయాలన్నా? ఓకే అండి. క్యాడిలా విషయానికి వస్తే బ్రాండ్ వాల్యూ చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ అండి. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా కొంత ఏంటంటే ఈ స్టాక్లో కొంత మార్జిన్ ప్రెజర్ వల్ల కొంచెం ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. 450 లెవెల్స్ నుంచి ఈవెన్ 285 లెవెల్స్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మా లాస్ట్ 2 quarters రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. దానివల్ల ఏంటంటే ఈ స్టాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ అనేది చూసాము. దాదాపు అన్ని సెగ్మెంట్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ ఏపీ యాక్టివ్ ఫార్మర్ ఇంగ్రీడియంట్స్ అంటారు వాటిలో ఉన్నారండి. దీంతో పాటు ఇంతకుముందే నేను అన్నట్టుగా చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. కాబట్టి మీరు లాంగ్ రన్ కోసం అయితే హోల్డ్ చేయండి. అయితే ఒకటి గమనించాలి, ఫార్మా స్టాక్స్ ఇంతకుముందు లాగా బుల్లిష్ జోన్లో బుల్లిష్ ట్రెండ్లో అయితే ఉండకపోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ వ్యూతో 380 లెవెల్ దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. లాంగ్ రన్లో మాత్రం 420 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 340 and 320 లెవెల్స్ దగ్గర స్టాక్ ఆగడానికి అవకాశం ఉంటుందండి. బట్ మంచి కంపెనీలో ఉన్నారు. తర్వాత కొంచెం రీసెంట్గా స్టాక్లో ప్రైస్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడింది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఒక 1 year 1.5 year హోల్డ్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 20-25% కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది అప్ సైడ్ అనేది ఇందులో రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అండ్ ఇంకా కొన్ని మెయిల్స్ చూద్దాం. సాయి ప్రియాంక అడుగుతున్నారు, సుందరం ఫాస్టనర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు బెట్ చేసుకోవచ్చా సుందరం ఫాస్టనర్స్? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఆటో కాంపోనెంట్స్ అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్న టైం ఇది. ఈవెన్ సుందరం ఫాస్టనర్స్ కూడా మీరు 2 or 3 price pointsలో యూ క్యాన్ బై. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈ మంత్లోనే మేజర్ బ్రేక్అవుట్ రావటం చూసాం. దాని లైఫ్ టైమ్ హై 218 అబోవ్ కూడా క్లోజ్ అవటం చూసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 7 to 8 daysలో షార్ప్ అప్ వచ్చిన స్టాక్ ఇది. 190 నుంచి ఆల్మోస్ట్ 300 దాకా పెరిగిన స్టాక్. సో ఇలాంటి స్టాక్స్లో కరెక్షన్స్ అనేది చాలా కామన్ అండ్ స్విఫ్ట్గా కూడా ఉంటాయి కరెక్షన్స్. సో ప్రాబ్లీ ఐ థింక్ మీరు కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు. 3 dayలో ఏదైతే ఉందో 250 ఫస్ట్ సపోర్ట్ పాయింట్గా చార్ట్స్లో కనిపిస్తుంది. అదేవిధంగా 215 20-day మూవింగ్ యావరేజ్ చాలా మేజర్ సపోర్ట్గా మనం పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రాబ్లీ 284 నుంచి మేబీ 215 వరకు 3 to 4 price pointsలో మీరు అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. అండ్ నెక్స్ట్ 1.5 yearలో ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే మేజర్ ట్రెండ్ అప్లోకి ఉందో బ్రేక్అవుట్స్ వచ్చినాయో జనరల్లీ ఇలాంటి స్టాక్స్ అన్ని 50% కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 300 నుంచి ఆల్మోస్ట్ 450 రూపీస్ దాకా నెక్స్ట్ 1.5 to 2 yearsలో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కృష్ణా జిల్లా నుంచి రమ మరొక కాలర్. అడగండి రమ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నాకు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125లో ఉందండి. ఓకే, ఏ రేట్లో అమ్ముకోవచ్చు అంటారు? ఓకే, మళ్ళీ నాకు ఈ పొజిషనల్ కాల్స్ డైలీ కాల్స్ నా ఫోన్ నెంబర్కి రావట్లేదండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, ఫైన్ అండి. ఒకసారి మా టీం చెప్తానండి, బ్యాక్ ఎండ్ టీమ్కి ఒకసారి మీ ఇది పర్సూ చేయమని చెప్పి ఇమీడియట్గా. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే స్టాకు ఒక లాస్ట్ ఒక కరెక్షన్ అయిపోయి తర్వాత ఒక అప్ ట్రెండ్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేషన్లో ఉందని చెప్పొచ్చు అండి. ఇది మీరు అంటే మీ వెరీ నెక్స్ట్ ఒక 1 week కోసమో 10 days కోసం అయితే మాత్రం కొంచెం ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇది కొంచెం కరెక్షన్ వచ్చి 120, 122 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ 120 కానీ బ్రేక్ అయిందంటే కొంచెం వీక్ కావడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు లిక్విడిటీ బాగుంది, మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ప్రస్తుతం అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి. ఈ అప్ ట్రెండ్ కొనసాగి టువర్డ్స్ 140 దాకా పెరగచ్చు. షార్ట్ టర్మ్తో వీటితో చూసే పని అయితే మీరు 140 దగ్గర మీరు ఎగ్జిట్ కమ్మంటాను. అది కాదు లాంగ్ రన్ కోసం ఈవెన్ కరెక్షన్ వచ్చినా కూడా మీరు ఇంకా ఆగుతానంటే మాత్రం ఇంకా హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే 140 అప్ సైడ్, డౌన్ సైడ్ చూసుకుంటే 120 ఈ మధ్యలో కొనసాగే అవకాశం ఎక్కువ ఉందండి. కదిరి నుంచి రఘు మరో కాలర్. హలో, అడగండి రఘు. సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ నేను. ఇన్ఫోసిస్, సన్ ఫార్మా పెట్టుకోవచ్చునా? బిఎఫ్ యూటిలిటీస్ ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఓకేనండి, ఫైన్. ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా ప్రాబ్లీ ట్రెండింగ్ స్టాక్స్లోనే మనం ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇన్ఫోసిస్ ఇప్పుడు కొన్నా కూడా లాంగ్ టర్మ్లో మేబీ
15-20% రిటర్న్ పర్ యానం రావచ్చు. బట్ ఐ థింక్ ఎప్పుడైతే ట్రెండింగ్ స్టాక్స్లో ఉంటామో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో సో వాటిల్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫార్మా అండ్ ఐటీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా అవుట్ ఆఫ్ ఫ్లేవర్ అయిపోయినాయి. ఐ థింక్ మీరు ఫార్మాలోనే ఉండాలనుకుంటే ఐ థింక్ బెటర్ టు బై సమ్ ఫ్రంట్ లైన్, ఐ మీన్ సన్ ఫార్మా కూడా ఫ్రంట్ లైన్ స్టాకే, బట్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్లో ఐ థింక్ మనం వీ షుడ్ బి ఇన్. ఎందుకంటే మనకి సన్ ఫార్మా చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 4 to 5 monthsగా ఫాల్ తర్వాత ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చినా సెల్లింగ్ ఎక్కువ రావటం చూస్తున్నాం. అదేవిధంగా లూపిన్ చూస్తే కనుక కొద్దిగా రెసిలియన్స్ చూపిస్తుంది, అప్పర్ లెవెల్లో సెల్లింగ్ ఎక్కువ రావట్లేదు. మేబీ బెటర్ టు చూస్ లూపిన్ అని చెప్తాను మీకు ఇన్ కేస్ 1 to 1.5 year వ్యూ ఉంటే. బట్ ఐ థింక్ ఈ స్టేజ్లో ఈ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్ అండి. ఏదైతే మన కన్జ్యూమర్ ఫైనాన్స్ స్పేస్ ఏదైతే ఉందో, అదేవిధంగా హౌసింగ్ స్పేస్ ఏదైతే ఉందో, లేదంటే ఆటో యాక్సిలరీస్, ఈ 3 స్పేస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో వీటిల్లో ఉంటే ప్రాబ్లీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఈవెన్ ఇన్ఫోసిస్ అండ్ సన్ఫార్మా 2 కూడా అవాయిడ్ చేయమని చెప్తాను కరెంట్లీ. అండ్ బిఎఫ్ యూటిలిటీస్కి వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ మనకి లాస్ట్ 1.5-2 yearsగా 890 నుంచి ప్రాబ్లీ మొన్నట్లో 390, అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్ రేంజ్లో మూవ్ అవటం చూస్తున్నాం. ఐ థింక్ 3 days బ్యాక్ దే వాజ్ అ గుడ్ వాల్యూమ్, 60 lakhs వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం చార్ట్స్ పరంగా. ఐ థింక్ లాంగ్ టర్మ్కి ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్, బట్ ట్రేడింగ్ కోసం డెఫినెట్లీ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇన్ కేస్ మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక 724 అరౌండ్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫ్రెష్గా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కనుక 2 price pointsలో మీరు స్టాక్లో ఎంటర్ అయ్యి 490 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒంగోలు నుంచి మదన్ ఉన్నారు, అడగండి మదన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ బ్యాంక్ నిఫ్టీ 19,000లో షార్ట్ ఉంది సార్, 2 days నుంచి వచ్చా సార్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ షార్ట్ సార్. ఓకే 19,000. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం చూస్తున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగా అవుట్ పర్ఫామ్ చేసిన అంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. అది కూడా నిన్న రోజే బ్రేక్అవుట్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ స్ట్రెంత్ అనేది కనపరిచే అవకాశం ఉందండి. అయితే మీరు 2 to 3 days కోసం అంటున్నారు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 19,420 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కానీ కరెక్షన్ వచ్చి ఇందులో 19,200 కానీ బ్రేక్ అయితే మీకు 19,000 రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ 3 to 4 daysలో. ఒకవేళ 19,200 కానీ బ్రేక్ కాలేదు అంటే క్లోజర్గా 19,200 వచ్చినప్పుడల్లా మీరు తీసేసేయమని చెప్తాను, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇంత పెరిగినప్పుడు మార్కెట్లో ఒక 100 points కరెక్షన్ కానీ వస్తే ఈజీగా 19,000 కూడా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ కావచ్చు. అయితే ప్రస్తుతం మీరు స్టాప్ లాస్తో మీరు హోల్డ్ చేయమని చెప్తాను. 19,200 అనేది కీలకమైన లెవెల్గా చెప్తాను. చూడండి, అది కానీ బ్రేక్ అయితే మీరు హోల్డ్ చేయండి నెక్స్ట్ 1 or 2 daysలో, లేదంటే క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు తీసేయండి. ఎస్, మన కాలర్ అశోక్ ఉన్నారు, అడగండి అశోక్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్, ఈ రెండు లాంగ్ టర్మ్ కి లెవెల్ ఎంటర్ అవ్వచ్చు అంటే 2 to 3 year పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే అండి. ఐ థింక్ రెండు కూడా కొద్దిగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ ఉన్న స్టాక్స్ అండి. డెఫినెట్లీ ఐ థింక్ వెయిట్ చేయొచ్చు అనే చెప్పొచ్చు, ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే ఇంతకుముందు చెప్పినట్టు ఐ థింక్ యూ షుడ్ వాచ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు స్టాక్స్లోనే మీరు ఉండాలి అనుకుంటే ప్రాబ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ బాటమ్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ రెండు కూడా. 76 క్యామ్లిన్ ఫైన్ బాటమ్ రావటం చూసాం. అదేవిధంగా ఓంకార్ కూడా 125, 130 మధ్యలో మంచి సపోర్ట్ ఉంది. 1 to 2 years వ్యూ అంటున్నారు కాబట్టి కొద్ది స్మాల్ క్వాంటిటీస్ తీసుకోండి, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ మీకు 1 to 2 years ఉన్నా కూడా రిటర్న్స్ కంపేర్ టు అదర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వీటిల్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ స్మాల్ క్వాంటిటీస్ మీ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒక 15 to 20% తీసుకోమని చెప్తాను. ఓకే ఫైన్. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు న్యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలోంచి నెగిటివ్ టెరిటరీలోకి జారుకున్నాయి. కొద్దిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్స్ దగ్గర వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 20 పాయింట్స్ డౌన్తో 28,103 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే 4 పాయింట్స్ డౌన్తో 8,669 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా సెక్టార్ వారీగా చూసుకున్నట్టయితే ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి మనకు కనిపిస్తుంటే బ్యాంకింగ్ మాత్రం స్టిల్ కాస్త పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. 24 పాయింట్స్ ప్లస్లో 19,377 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఇంకా యాక్షన్ కొనసాగుతూనే ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికీ స్టిల్ మార్కెట్ని లీడ్ చేస్తుంది 2.5% గెయిన్స్తో. బ్యాంక్ ఆఫ్ బరోడా 2%, హిందాల్కో, అంబుజా సిమెంట్, సిప్లా లాంటి స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉంటే కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, రిలయన్స్, పవర్ గ్రిడ్ నిన్న మంచి గెయిన్స్ చూసాం. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ పవర్ గ్రిడ్లో కనిపిస్తుంది. రిలయన్స్, కొటాక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ ఈ స్టాక్స్ ప్రస్తుతం వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిగిలిన ప్యాక్లో ఒకసారి చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జేపీ ఇన్ఫ్రా, జయప్రకాష్ వెంచర్స్, జూబిలెంట్ లైఫ్, సనోఫీ, పిరమల్ ఎంటర్ప్రైజ్ కూడా ఆల్మోస్ట్ 2000 క్రాస్ చేసినట్టే కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా పిరమల్ ఎంటర్ప్రైజ్ గత కొద్ది రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది. 1200, 1300 లెవెల్స్ నుంచి వన్ వే అప్ సైడ్ మనం పిరమల్ ఎంటర్ప్రైజ్లో చూస్తున్నాము. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, హిందాల్కో ఇండస్ట్రీ, శ్రీరామ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రస్తుతం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఈశ్వరి, అడగండి ఈశ్వరి గారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నాకు యాక్సిస్ బ్యాంక్ 580 ఉందండి. హోల్డ్ చేయాలా లేదంటే క్లోజ్ చేసేసుకోమంటారా? ఓకేనండి. యాక్సిస్ బ్యాంకు చాలా స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. మనం చూసాం యాక్సిస్ అండ్ ఎస్ బ్యాంక్, మరి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అయితే ఒక వన్ సైడెడ్ అప్ ట్రెండ్ వచ్చింది. 40-45% దాకా పెరిగింది రీసెంట్ డేస్లో. అయితే యాక్సిస్ బ్యాంకులో అటువంటి అప్ ట్రెండ్ అనేది రావడానికి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాం మనకి ఈవెన్ రిజల్ట్ బాగాలేకపోయినా కూడా స్టాక్ 540 లెవెల్స్ నుంచి కొంచెం 520కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి 552 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్, దాన్ని బ్రేక్ అయ్యి ఇప్పుడు 595 దాకా వచ్చింది. ప్రస్తుతం అయితే ఇది చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉందండి. అయితే ఒక 602, 604 దగ్గర ఒక రెసిస్టెన్స్ కూడా ఇందులో ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసి స్టాప్ లాస్ పైన 600 పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయమని చెప్తాను. మా పుట్టి తీసుకున్నారు కాబట్టి ఎక్కువగా టైం అనేది అంటే టైం గడిచే కొద్ది కూడా మీ వాల్యూ అనేది పడిపోతూనే ఉంటుంది. అయితే ఈరోజు రేపట్లో ఇది 580, 592 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే కొంచెం స్టాక్లో డౌన్ సైడ్ వచ్చి క్లోజర్గా 582 దాకా రావచ్చు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 600 పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏదైనా కూడా స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి. సుందరి అడుగుతున్నారు, ఇంగర్సోల్ ర్యాండ్ అండ్ బిఈఎల్ లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా ఆర్ కరెక్షన్ గురించి ఆగచ్చా? ఇంగర్సోల్ ర్యాండ్ అండ్ బిఈఎల్ రెండు కూడా సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ రావడం చూసామండి. ఇంగర్సోల్ ర్యాండ్ చూస్తే కనుక 300 నుంచి ఆల్మోస్ట్ 1100 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ లో మనకి ఏదైతే 599 ఫామ్ అయిందో ప్రాబ్లీ అక్కడ ఒక గట్టి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 739 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ మీరు ఈ స్టాక్ని 1.5-2 years వ్యూ ఉంటే మీరు యాడ్ ఇన్ఫ్యాక్ట్ ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా మార్కెట్ కరెక్ట్ అయ్యి 100 రూపీస్, 150 రూపీస్ కిందకు వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ యాడ్ మోర్. ప్రాబ్లీ 1.5-2 years అంటున్నారు కాబట్టి ఐ థింక్ మీకు మళ్ళీ ప్రీవియస్ హై అవుతుందో 1100, 1150 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిఎల్ కూడా ఆల్మోస్ట్ మనకు 1420 నుంచి లో అరౌండ్ 1000 అంటే 40% కరెక్ట్ అవటం చూసాం. అండ్ ఒక సైడ్ వేస్ అండ్ కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉంది. 1226 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్ ఈ స్టాక్ కూడా మీరు 2 price pointsలో మీరు యావరేజ్ చేయొచ్చు. మొన్నటి స్వింగ్లో అయితే ఏదైతే ఉందో 1082 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 1226 నుంచి 1082 మధ్యలో మీరు 1.5-2 year వ్యూస్కి బిఈఎల్ కూడా మీరు బై చేయొచ్చు. రమేష్ మెయిల్ చేశారు, ఎందుకంటే ముందు కృష్ణ ఉన్నారు లైన్లో. హలో, ఓకే. రమేష్ మెయిల్ చేశారు, రత్నాకర్ బ్యాంక్ ఫ్రెష్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని చెప్పి. రత్నాకర్ బ్యాంక్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెప్తూనే ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని. బట్ ఇనీషియల్ గెయిన్స్ ఇందులో ఉంటాయా లేదా అనేది ఎప్పటికీ తెలియదు, కానీ బట్ చాలా కాలం తర్వాత మనకు బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఐపీఓ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అని అన్న సూచన సలహా వినిపిస్తుంది. అండ్ గ్యాబ్రియల్లో ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చా, పొజిషన్స్ తీసుకోవచ్చా? గ్యాబ్రియల్ రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి. అంటే మూమెంటం అయితే ఇంకా అప్ సైడ్ మూమెంటం అనేది ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంటర్ కమ్మని చెప్తాను. అయితే కొంచెం ఇక్కడ నుంచి ఏంటంటే ప్రతి స్టాక్కి రిస్క్ రివార్డ్ రేషియోస్ అనేది బాగా చేంజెస్ వస్తాయండి. ఎందుకంటే రిస్క్ అనేది ప్రతి మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో కూడా రిస్క్ అనేది ఇప్పుడు ఎందుకు బాగా ఉండే అవకాశం ఉంది. దానికి స్టాక్స్ బాగా పెరిగే అదొక కారణము. తర్వాత ఓవర్ బాట్ జోన్లో అన్నీ ఉన్నాయి, అన్ని స్టాక్స్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి.
ప్రస్తుతానికి ఇది 120 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. డౌన్ సైడ్ వచ్చినప్పుడల్లా కూడా దీనికి 104 ఒకటి, తర్వాత 196 ఆ లెవెల్స్లో కొంచెం సపోర్ట్ ఉంది. ఏదైనా కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం ఒకే 2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని గ్యాబ్రియల్ మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. అయితే టెక్నికల్ పరంగా కొంచెం ఓవర్ బాట్లో ఉందండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. అడగండి శ్రీనివాస్. సార్ మార్నింగ్ అండి. సార్ ఇది ఎక్సావేర్ నా దగ్గర 220లో ఉన్నాయి సార్. అది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా సార్, ఇంకా యాడ్ చేయొచ్చా? ఇంకొకటి మార్క్స్ అండ్ ఫార్మా ఈ రేట్లో కొనొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఈ రెండు. ఓకే. ఎక్సావేర్ యాక్చువల్లీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మీరు యావరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఇది 270 నుంచి ఆల్మోస్ట్ 205 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మనం లాంగ్ టర్మ్ కొన్నా కూడా మనం ఎలా చూడాలంటే ప్రాబ్లీ 200 మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంటేనే మనం లాంగ్ టర్మ్ బుల్లిష్ అని చెప్తాము. సో అంతవరకు ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అనే చెప్తాను. 234 అబౌవ్ అట్లీస్ట్ 3 days 4 days క్లోజ్ అవుతాయి కనుక అప్పుడు మీరు లాంగ్ టర్మ్కి స్టాక్లో, అది కూడా విత్ స్టాప్ లాస్ ఐ థింక్ యూ షుడ్ యాక్ట్ అండి. ఎందుకంటే మనం వీక్ స్టాక్స్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐ థింక్ దిస్ షుడ్ బి ద స్ట్రాటజీ అని చెప్తాను. ఇన్ కేస్ 234 దాటింది అనుకుంటే కనుక ఇది 280 290 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టాక్ అయితే లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ అడ్వైజబుల్ కాదు, ఓన్లీ ట్రేడింగ్ ప్లే కోసం యూ కెన్ అటెంప్ట్. ఇన్ కేస్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో మీరు కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ బిలో 205, అంటే 10 రూపీస్ స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే కనుకనే మీరు ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా మార్క్సన్స్ ఫార్మా చూస్తే కనుక లాస్ట్ 5 monthsలోనే 130 నుంచి ఆల్మోస్ట్ 33 రూపీస్, అంటే 70% పడుతుంది చూసాం స్టాక్లో. ఈవెన్ ఈ స్టాక్ కూడా ఐ థింక్ హై రిస్క్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ స్టాక్, నాట్ ఫర్ ద వీక్ హార్ట్స్. సో మీరు 36 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే కనుక ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ అండి. అది కూడా 66 హాఫ్ దగ్గర మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఈ స్టాక్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసి కూర్చునే స్టాక్ కాదు, యూ షుడ్ ట్రేడ్ విత్ ది స్టాక్. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైస్ వల్ల అట్రాక్ట్ అవుతున్నట్టు ఉన్నట్టున్నది మార్క్సన్స్ ఫార్మా. 2012లో ఈ ప్రైస్ చూస్తే కనుక 2 రూపీస్ ఉన్న స్టాక్ అండి. 2012 నుంచి స్టడీగా పెరుగుకుంటూ వచ్చిన స్టాక్ ఇది. సో 2015లో ఇది 51 రూపీస్ ఉన్న స్టాక్. సో విత్ ఇన్ 3 to 5 monthsలోనే ఈ స్టాక్ 50 నుంచి అరౌండ్ 111 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ యూ షుడ్ స్టాప్ లాస్ అండ్ దెన్ యూ షుడ్ ట్రేడ్ అంతే. లాంగ్ టర్మ్కి ఐ థింక్ దీస్ స్టాక్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకాల. అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి. చెప్పండి. రాజేంద్ర గారికి నాకు క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏఎన్జీ ఇండస్ట్రీస్ ఒకటి, ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒకటి ఉన్నాయి. ఆటోపాక్లో ఏఎన్జీ ఇండస్ట్రీస్, ఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది. ఒకసారి మీరు శ్రీనివాస్ మీరు అడిగిన వాళ్ళు ఏఎన్బి ఇండస్ట్రీసా? ఏఎన్జీ అండి ఆటోపాక్లో. ఓకే. ఎస్టర్ ఇండస్ట్రీ అనేది కెమికల్ ఇండస్ట్రీలో ఉంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు, ప్లస్ ప్రైస్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి కదా, బట్ ఏది బెస్ట్? లేదు అంటే రాజేంద్ర గారి సజెషన్ ఏమని చెప్పండి, ఏది మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా 1 or 2 స్టాక్? పూర్తి డిఫరెంట్ సెక్టర్ ఒకటి అడిగారు. ఆటో యాన్సిలరీ ఒకటి, కెమికల్ ప్యాక్లో ఉన్నది. ఐ థింక్ రెండు కూడా వీక్ స్టాక్స్ అండి ఈ స్టేజ్లో. ఏఎన్జీ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మీరు ఆల్మోస్ట్ 2007లో 380 రూపీస్ ఉన్న స్టాక్ 2013లో అంటే ఆల్మోస్ట్ 5 yearsలో టోటలీ డిస్ట్రాయ్ అయిపోయింది 5 రూపీస్. మళ్ళీ 5 రూపీస్ నుంచి ప్రాబ్లీ 57 అంటే 10 times పెరిగిన స్టాక్స్ మళ్ళీ 57 నుంచి 11 దాకా రావడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ డెడ్ క్యాట్ బాండ్స్ అండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వీటిలో బై చేయకూడదు. సో ఐ థింక్ ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ స్టాక్. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక ఈవెన్ ఇది కూడా స్టాప్ లాస్తో హోల్డ్ చేయాలి. అరౌండ్ 7 రూపీస్ 80 పైసా మీ స్టాప్ లాస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 13 రూపీస్ ఉంది. అదేవిధంగా ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చేది 17 నుంచి 24 మధ్యలోకి వస్తే కనుక మీరు ఐ థింక్ స్విచ్ అయిపోవాలి స్టాక్ నుంచి. అండ్ ఎస్టర్ ప్రాబ్లీ ఉన్న పొజిషన్ ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 15 రూపీస్ నుంచి 110 వెళ్ళి ఒక మేజర్ కరెక్షన్ కూడా రావటం చూసాం. ఓన్లీ థింగ్ ఈ స్టాక్లో కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 33.75 మనకి మార్చ్లో లో రావటం చూసాం మనది. సో దాని కింద 1 రూపీ ఆర్ 1.5 రూపీ అంటే అరౌండ్ 32.5 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 67 నుంచి 68 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. ప్రాబ్లీ ఐ థింక్ ఇప్పుడు అప్ ట్రెండ్ ఉన్న స్టాక్సే మనం రికమెండ్ చేస్తామండి. ఏవైతే ట్రెండింగ్ అప్ ఉన్నాయో ప్రాబ్లీ వాటిలోనే యూ షుడ్ ఇన్వెస్ట్. మేబీ క్యాపిటల్ ఫస్ట్ ఒకటి అరౌండ్ 740, 715, 720 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ కూడా బాగా పెరిగిందే, బట్ దీనిలో కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది. మేబీ మీకు ఈ క్యాపిటల్ ఫస్ట్ అరౌండ్ 715లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ తీసుకుని 620 వరకు 3 ప్రైస్ పాయింట్స్లో యాడ్ చేయండి. 1 to 1.5 yearలో ఇది అరౌండ్ 1045 దాని లైఫ్ టైమ్ హై అచీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. రామకృష్ణ రాజమండ్రి నుంచి మరో కాలర్. అడగండి రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. శేషి గారు చెప్పండి సార్. చెప్పండి.
ఇప్పుడు 1 to 1.5 years దాకా నేను హోల్డ్ చేస్తానండి. ఈ ప్రెజెంట్ రేట్లో SBI కానీ ఫెడరల్ బ్యాంక్లో కానీ బయింగ్ చేసుకోవచ్చా? నెక్స్ట్ గుజరాత్ ఆల్కాలిక్ ఎలా ఉంటుందో చెప్పండి సార్. ఈ 3 షేర్ల గురించి చెప్పండి. 1 year నుంచి 1.5 year దాకా హోల్డ్ చేస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ అండ్ గుజరాత్ ఆల్కలి. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు విషయానికి వస్తే అండి, మనం చూస్తున్నాం లాస్ట్ 2 quarter రిజల్ట్ ఓకే అని చెప్పొచ్చు అండి. అయితే ఇంకా కూడా వీళ్ళు మనకి చూస్తున్నాం లాస్ అనే ప్రకటిస్తున్నారు. ఇదేంటంటే ఏదైతే బ్యాడ్ డెట్స్ ఉంటాయో వాటిని కూడా వేవ్ చేసుకోవడానికి ఈ విధంగా చూస్తున్నాము బ్యాలెన్స్ షీట్లో. బట్ ఏదైనా కూడా లాంగ్ రన్కి డెఫినెట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా పెరిగే అవకాశం ఉంది. మీరు 1.5 year కోసం అంటున్నారు కాబట్టి మీరు ప్రస్తుతం అయితే రీసెంట్గా బాగా పెరిగింది. 180 లెవెల్స్ నుంచి మనకి లాస్ట్ అంటే 3 నెలల క్రితం ఇది 185 ఉండేది, ప్రస్తుతం ఇది 250 దాకా వచ్చింది. అయితే ఇమ్మీడియట్గా ట్రెండ్ అయితే ఇంకా అప్ ట్రెండ్ ఉన్నా కూడా ఏంటంటే ఈ లెవెల్ కాకుండా మీరు కరెక్షన్స్లో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బై చేసుకోమని చెప్తాను. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టర్లో ఫెడరల్ బ్యాంకు కూడా రీసెంట్గా చూస్తే దగ్గరగా 45 రూపాయల నుంచి 1 sided అప్ ట్రెండ్గా వచ్చి 68 rupees దాకా వచ్చిందండి. ప్రస్తుతం ఇది కూడా ఒక అప్ ట్రెండ్లో ఉంది. అయితే దీనికన్నా మీకు క్వాలిటీ స్టాక్స్లోనే మీరు ఫెడరల్ బ్యాంక్ కన్నా మనకు చూస్తే చాలా స్టాక్స్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లోనే. లైక్ HDFC ఒకటి, మీరు అంతా 2 years 2.5 years కోసం అయితే ఫెడరల్ బ్యాంక్ కన్నా HDFC బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా ఈవెన్ యాక్సిస్ బ్యాంక్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోండి, బట్ ఇప్పుడు కాదు, కొంచెం వెయిట్ చేసి కరెక్షన్స్లో మీరు 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్, ఒకటి 240, ఒకటి 220, ఒకటి ఈ లెవెల్స్ దగ్గర మైండ్లో పెట్టుకొని అక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. ఓకే. అండ్ కొన్ని మెయిల్స్ రామ్మోహన్ అడుగుతున్నారు. MB ఇండస్ట్రీస్ 200 sharesను 63 rupeesలో తీసుకున్నారు. ఆల్మోస్ట్ 50%, 100% ప్రాఫిట్స్లోనే ఉన్నారు. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ కొద్ది ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చండి. ఎందుకంటే ఏ స్టాక్ అయితే చాలా స్విఫ్ట్గా మూవ్ అవుతుందో ప్రాబ్లీ అది మళ్ళీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ స్ట్రాటజీ 50% ప్రాఫిట్ బుక్ చేసి విత్ స్టాప్ లాస్ కంటిన్యూ అవ్వండి. అండ్ బ్యాలెన్స్ అరౌండ్ 5 to 15% మధ్యలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సుధాకర్ అడుగుతున్నారు. చెన్నై పెట్రో 270 rupeesలో తీసుకున్నారు. నియర్ టర్మ్ టార్గెట్స్ ఏమైనా చెప్తారా? ఈ స్టాక్ కూడా చాలా స్విఫ్ట్గా మూవ్ అవటం చూసామండి. ఆల్మోస్ట్ 165 నుంచి 275 విత్ ఇన్ 1 month పెరగటం చూసాం. సో నియర్ టర్మ్ టార్గెట్ అంటే మేబీ 296 నుంచి 310 మధ్యలో గట్టి రెసిస్టెన్స్ ఉంది. అక్కడికి వస్తే కనుక మీరు ఒకసారి డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయాలి. ఎందుకంటే యూ నాట్ బాట్ ఎట్ లోవర్ ప్రైస్, హై ప్రైస్లోనే కొన్నారు ఈ స్టాక్ మీరు. రాజ్ అడుగుతున్నారు. టాటా స్టీల్ 100 shares 350లో తీసుకున్నారు. అండ్ రిలయన్స్ క్యాపిటల్ 50 shares 430లో తీసుకున్నారు. హోల్డర్ ఎగ్జిట్. చాలా స్టాక్స్ పంపించారు, బట్ విల్ టేక్ 2 stocks అండి. రెండు కూడా రిలయన్స్ క్యాపిటల్ విషయానికి వస్తే 480 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ 1 monthలోనే మనం చూసాం 420, 430 లెవెల్స్ నుంచి 470 దాకా వచ్చిందండి. మీరు ప్రస్తుతం 480 దగ్గర మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే క్లోజర్గా 480 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. టాటా స్టీల్ విషయానికి వస్తే 380 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇది నెక్స్ట్ టార్గెట్ 420, ఒకవేళ 380 పైన క్రాస్ కాగలిగితే క్లోజర్గా 420 దాకా రావచ్చు. కాబట్టి రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయమంటాను. టాటా స్టీల్ ఆల్రెడీ 380 క్రాస్ అయింది కాబట్టి నెక్స్ట్ క్లోజర్గా 400, 404 దాకా రావచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించే. ఓకే. అండ్ మరొక మెయిల్ కూడా చూద్దాం. ఈలోపు ఈ షాలిమార్ పెయింట్స్ అండ్ బాగా పెరుగుతుంది, ఇంకా స్టిల్ 12% గెయిన్స్ 207 దగ్గర తీసుకుంటారా? ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బాగా. యాక్చువల్లీ షాలిమార్ పెయింట్స్ విషయానికి వస్తే 2011లో 199.60 లైఫ్ టైం హై అండి. అక్కడి నుంచి ఒక కరెక్షన్ మోడ్లో 90-50 రూపీస్ దాకా కూడా రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ బ్రేక్అవుట్ వస్తాయో కొద్దిగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే చార్టిస్ట్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు బ్రేక్అవుట్ లెవెల్స్లో. బట్ ఐ థింక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ కొంచెం ఐ థింక్ ఉన్న పొజిషన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా ఫిజిల్ అవుట్ అయ్యి కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ 2 daysలోనే ఈ స్టాక్ మనకి హ్యూజ్ వాల్యూమ్తో ట్రేడ్ అవటం చూసాం. సో నిన్న అరౌండ్ 8 lakhs, ఈరోజు ఆల్మోస్ట్ 9 lakhs అప్పుడే అయిపోవటం చూసాం వాల్యూమ్స్. సో మేబీ ఇన్స్టిట్యూషన్ బయింగ్ ఏదైనా ఉండొచ్చు. సో స్ట్రాటజీ ఏంటంటే పొజిషన్ ఉంటే కనుక ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసి 184 నుంచి 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 160 వరకు ఐ థింక్ యూ షుడ్ బై బ్యాక్ అగైన్. బట్ ఉన్న దాంట్లో ఓన్లీ 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ అప్ మూవ్ ఉంటే కనుక ప్రాబ్లీ 240, 235లో మనం బ్యాలెన్స్ 50% బుక్ చేసుకోవచ్చు. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు. సుదర్శన్ కెమికల్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా?
నో డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 4 monthsలో ఆల్మోస్ట్ 78 నుంచి 332 దాకా పెరగడం చూసాం. సో డెఫినెట్లీ కొద్దిగా రివర్సల్ బార్స్ రావడం చూస్తున్నాం. ఐ థింక్ బెస్ట్ స్ట్రాటజీ వుడ్ బి వెయిట్ ఫర్ కరెక్షన్ అండ్ బై అట్ 20-day మూవింగ్ యావరేజ్. 311 నుంచి 315 మధ్యలో ఐ థింక్ దట్స్ అ బెస్ట్ ప్రైస్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడే ఐ థింక్ ఎంట్రీ పాయింట్ మనం తీసుకోవాలి. కేసెస్ రామ్ ప్రసాద్ అడుగుతున్నారు, ఆర్తి డ్రగ్స్ 500 shares 570 రూపీస్లో తీసుకున్నారు. 2 to 3 years టైం హొరైజన్ ఉంది, ఏం చేయొచ్చు? ఆర్తి డ్రగ్స్ అట్ 570. మీరు 2 to 3 years అంటున్నారు కాబట్టి మీరు ఆర్తి డ్రగ్స్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అయితే ఇమీడియట్గా అయితే ఈ స్టాక్లో పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. ఈ కంపెనీ ఏంటంటే స్టడీగా పర్ఫార్మెన్స్ ఉంది, ఈవెన్ స్టాక్ ప్రైస్గా ఈవెన్ ఫండమెంటల్ పరంగా కూడా చాలా స్టడీగా ఉంది. కాబట్టి పెద్దగా మేజర్ బ్రేక్అవుట్స్ అటు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ రాకపోవచ్చు. కాబట్టి 2 years అనే టైం అనేది మీరు అంటున్నారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతం ఇది 520 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే 464 దగ్గర దీనికి సపోర్ట్ ఉంది. 520 కానీ బ్రేక్ అయిందంటే మేజర్ అప్ ట్రెండ్ ఇందులో రావడానికి అవకాశం ఉంది. టువర్డ్స్ 640 and 680 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అండి. నాగరాజ్ అడుగుతున్నారు, ఇంట్రాడే లెవెల్ టెక్నికల్ లెవెల్స్ ఫర్ క్యాస్ట్రాల్ 416లో ఫ్యూచర్స్ లాంగ్ తీసుకున్నారు. క్యాస్ట్రాల్ చాలా థిన్గా మూవ్ అయ్యే స్టాక్ అండి. దీనిలో పెద్ద టెక్నికల్ లెవెల్స్ కూడా ఎందుకు ఎక్కువ ఉండవు, బికాస్ ప్రాబ్లీ వాల్యూమ్స్ కూడా చాలా థిన్గా ట్రేడ్ అవుతాయి. ఐ థింక్ ఇంట్రాడే నన్ను అడిగితే కనుక ఈరోజు లో ఐ థింక్ ఇట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్ 396 మీద స్టాప్ లాస్. అదేవిధంగా దీనికి 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 406 దగ్గర ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 406 to 6 దాటితే కనుక అట్లీస్ట్ ఒక 15-20 minutes మీరు స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుని 402 పెట్టుకోండి. అదేవిధంగా 412 నుంచి 417 దగ్గర స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్లో మీరు ఒకసారి ఎగ్జిట్ అవటమే బెటర్. భాస్కర్ అడుగుతున్నారు, అదానీ పోర్ట్స్ షార్ట్ టర్మ్ గురించి ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చా? నో డెఫినెట్లీ నో అండి. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ చాలా బిగ్ అప్ మూవ్ రావటం చూసాం. ప్రాబ్లీ రిజల్ట్స్ వల్ల అనుకుంటాను. ఇది ఆల్మోస్ట్ 220 నుంచి అరౌండ్ 277 అంటే 50 రూపీస్ లాస్ట్ 1 weekలోనే పెరగటం చూసాం. సో షార్ట్ టర్మ్ కోసం అయితే కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. కొంచెం మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే అరౌండ్ 258 వస్తే అక్కడ మీరు పిక్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 251. అండ్ మేబీ ఐ థింక్ ఇక్కడ నుంచి అప్ మూవ్ వచ్చిందంటే కనుక రెసిస్టెన్స్ కూడా చాలా స్విఫ్ట్గా అరౌండ్ 282 దగ్గర ఉంది. అంటే మీ రిస్క్ టు రివార్డ్ ఈజ్ నాట్ ఫేవరబుల్ అట్ దిస్ స్టేజ్ అండి. సో ఈ ఫ్రెష్ లాంగ్స్ అయితే వద్దని చెప్తాను. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. విష్ణువర్ధన్ అడుగుతున్నారు, సుజలాన్ 22 రూపీస్లో బై చేశారు, ఎనీ ఓవర్ వ్యూ? సుజలాన్ మనం చూస్తున్నాం, ఇది పెరగాలంటే మాత్రం చాలా కష్టపడుతుందండి. ఈవెన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఫండమెంటల్స్లో కనపడినా కూడా 18 రూపీస్ ఆ లెవెల్కి రావడం, తర్వాత అక్కడ నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద ఈక్విటీ అనేది, చాలా పెద్ద ఈక్విటీ ఉన్న ఒక టాప్ 5 ఈక్విటీలో సుజలాన్ కూడా ఒక పెద్ద ఈక్విటీ స్టాకు. ఇంత పెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు డైలీ వాల్యూమ్స్ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి ప్రైస్ మూవ్మెంట్స్ పెద్ద కనపడదు. కాబట్టి ప్రస్తుతం అయితే 18 రూపీస్ ఆ లెవెల్కి వచ్చి రివర్స్ అవుతుందండి. మీరు ఒక పని చేయండి, హోల్డ్ చేయండి. అది కూడా లాంగ్ రన్ అంటే హోల్డ్ చేయండి. 18 కానీ క్రాస్ అయిందంటే 22 వస్తుంది. 22 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ జోన్ ఉంది. 22 కానీ క్రాస్ అయితే అప్పుడు ఈ స్టాక్లో పెరగడానికి మేజర్ అప్రెండ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, మార్కెట్స్ అయితే మళ్ళీ నెగిటివ్ జోన్లో నుంచి కాస్త పాజిటివ్ వచ్చి పెద్దగా మార్కెట్లో క్వైట్ ట్రేడ్ జరుగుతుంది అనుకోవచ్చు. పెద్దగా మొమెంటం ఇండెక్స్ పరంగా ఏం లేదు, కానీ మిడ్ క్యాప్లో మాత్రం మంచి మొమెంటం స్టాక్స్లో కనిపిస్తుంది. ఇండెక్స్ పరంగా 11 points ప్లస్లో 28,134 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంటే జస్ట్ 6 points ప్లస్లో ఫ్లాట్గా 8679 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ జుబిలెంట్ గత కొద్ది రోజులుగా మీ ఇద్దరు ఎవరిని తీసుకోవచ్చు, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ చాలా అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఈ వీక్ అంతా కూడా. అంటే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ మీరు అన్నది కరెక్టేనండి. రీసెంట్గా కొంచెం ఈ స్టాక్లో ఒక ఇది అప్ ట్రెండ్ వచ్చింది. ఓవరాల్గా జూబిలెంట్ గ్రూప్లో స్టాక్స్లో కూడా బాగానే అప్ ట్రెండ్ కనపడుతుంది. అయితే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ అనేది ఏంటంటే ఒకప్పుడు మనం చూసాము ఇది లాస్లో ఉన్న కంపెనీ అండి. అయితే రీసెంట్ డేస్లో ఇది మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ప్లస్ దీనికి డెట్ బర్డన్ కూడా ఉందండి, అది కూడా కొంచెం క్లియర్ అవుతుంది. అది ఒక పాజిటివ్ అంశం. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మార్కెట్ని డ్రివెన్ చేస్తుంది ఎక్కువ లిక్విడిటీ. కాబట్టి ఇప్పుడు పాజిటివ్గా ఉన్నది కాబట్టి మనం అన్ని పాజిటివ్ అంశాలు మాట్లాడుకుంటాం. రేపు పొద్దున లిక్విడిటీ కూడా తగ్గినప్పుడు మార్కెట్లో ఈ స్టాక్స్ ఈవెన్ ఫాల్ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది మా కంపెనీ టర్న్ అరౌండ్ స్టోరీ ఉంది, మంచి వీళ్ళకి కూడా మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని జూబిలెంట్ గ్రూప్కి చెందిన స్టాక్ ఇది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు షార్ట్ టర్మ్ కోసం 520 కానీ క్రాస్ అయ్యిందంటే 580 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. రాజేంద్ర గారు, యువర్ టేక్ ఆన్ దిస్ పిరమల్ ఎంటర్ప్రైజ్ కూడా ఇవాళ బాగా పెరిగింది.
స్టిల్ 1200 1300 లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఆల్మోస్ట్ 2000 లెవెల్స్కి వెరీ షార్ట్ టైంలో రావడం చూసాం. వెరీ లో లిక్విడిటీ ఉన్న స్టాక్ అండి ఇది. ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక ఇప్పుడు కొద్దిగా 1.5-2 lakhs ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ ఇది 40-50,000 ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో మనకి 1044 ఏదైతే లైఫ్ టైం హై ఉందో అది బ్రేక్అవుట్ కాగానే చాలా షార్ప్ అప్ మూవ్, అంటే 2015 హై బ్రేక్ కాగానే వితిన్ 3 months మనకి చాలా అప్ మూవ్ రావటం చూసాం. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ షుడెంట్ చేజ్ అండి. ఉన్న స్టాక్స్ ఉంచాలి, ఎందుకంటే వీ డోంట్ నో వేర్ ద టాప్ ఈస్. సో కరెంట్లీ 2008 ఉంది. ఇన్ కేస్ సంబడి వాంట్స్ టు ఎంటర్, కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. సో బెస్ట్ ప్రైస్ ఎక్కడ అంటే ప్రాబ్లీ 20-day మూవింగ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 7 monthsలోనే ఈ స్టాక్ 830 నుంచి ఆల్మోస్ట్ 2000 దాకా పెరగటం చూసాం. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1200 points పెరిగినాక 30% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా అరౌండ్ 360 rupees కిందకి రావచ్చు. సో దట్ యాక్ట్స్ పర్ఫెక్ట్లీ. యాక్చువల్లీ 1650 అక్కడ వస్తే కనుక ఐ థింక్ వన్ షుడ్ యాడ్. బట్ ఉన్న పొజిషన్ని స్టాక్ ఉంచండి, అన్లెస్ మనీ అవసరం అయితే తప్ప అమ్మకూడదు ఇలాంటి స్టాక్స్. వీ డోంట్ నో వేర్ దిస్ స్టాక్స్ విల్ గో. ఫ్రెష్ బైస్కి మాత్రం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఇక లాస్ మిడ్ క్యాప్ అంటే ఏవైతే వీక్గా ఉన్న మిడ్ క్యాప్స్లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 6.5%, 7% వీక్గా ట్రేడ్ అవుతుంది. రెప్కోలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాం. 3% డౌన్తో 812 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెల్టా కార్ప్ మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. ఒకటే సింగ్ 9500 లెవెల్స్ నుంచి 130 లెవెల్స్ వరకు ఈ స్టాక్లో మొమెంటం కనిపించింది. ఆ స్టాక్ కూడా ఇవాళ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ముత్తూట్ ఫినాన్స్, టోరెంట్ ఫార్మా, స్ట్రైట్ సెషన్ నెగిటివ్ న్యూస్ నేపథ్యంలో ఈ స్టాక్ కూడా కాస్త వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఫైనల్గా వీళ్ళ వైండ్ అప్ ది షో 17 points ప్లస్లో 28,140 దగ్గర సెన్సెక్స్ అండ్ 7.8 points ప్లస్తో 8,680 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎనీ ట్రేడింగ్ రిమార్క్స్, ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ఫర్ రిమైనింగ్ డే? చూడండి, మార్కెట్స్ అయితే ఇదే విధమైన ధోరణిలో ఉండే అవకాశం ఉంది. అయితే మార్కెట్స్ కొంచెం హైయర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ రావచ్చు. అయితే మనం ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తున్నాము. అయితే సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్లో కొంత వీక్నెస్ రావడానికి కూడా మనకి అవకాశం కనపడుతుంది. హీరో మోటార్ కార్పొరేషన్ని హైయర్ లెవెల్స్లో ఇంట్రాడే కోసం సెల్ చేయమంటాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది ఒక హైయర్ లెవెల్స్లో కాకపోయినా కూడా కొంచెం డిప్స్లో 19,400 పైన సస్టైన్ ఆల్రెడీ 430 దగ్గర ఉంది. 400కి వచ్చినప్పుడు బై చేసుకొని అది కూడా పెద్దగా ఇక్కడి నుంచి పెరుగుతుందని చెప్పలేము. బట్ 380 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. బట్ ఓవరాల్గా ఈరోజు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సెల్ అండ్ ర్యాలీసే ఎక్కువగా కరెంట్ లెవెల్స్లో మార్కెట్లో ఇంట్రాడే కోసం వాడమంటాను. బట్ పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో యాక్షన్ బాగుంది, వాటిలోనే కాన్సన్ట్రేషన్ చేయమంటారు. రాజేంద్ర గారు, యువర్ టేక్? సేమ్ వ్యూ అండి. ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నాం మేము కూడా. మార్కెట్ ఐ థింక్ 8721 దాటితేనే మళ్ళీ ఫ్రెష్ బైస్ రావటం చూస్తున్నాం. సో అప్పటి వరకు ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఆర్ మేబీ ప్రాబ్లీ పుట్ ఆప్షన్స్లో అటెంప్ట్ చేయొచ్చు, ఇఫ్ నాట్ నేకెడ్ షార్ట్స్. 8732 అబౌవ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ కొంచెం మార్కెట్ పెరిగితే కనుక సెల్లింగ్ అని చెప్పొచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ఇది ఇవాళ న్యూస్ అని సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. 11 o'clockకి మార్కెట్స్ అట్ 11లో కలుద్దాం. స్టే విత్ us. డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డాక్టర్ డి రామనాయుడు గారు, బట్ ఈజ్ ఆల్వేస్ మై గాడ్. విజయవాడ పిల్లవాడిని పెళ్లి చేసుకుని గృహిణిలాగా జీవించాలనుకున్న మీరు ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎవరన్నా ఒక లేడీ ఏదైనా చేస్తుంది అంటేనే కొన్ని కమెంట్స్కి గురవ్వాలి. మీరు ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు? మూడోసారి అడుగుతున్నాను. Little secrets, so I don't want to reveal. Today I have been chosen as a trendsetter for this industry. So to express my feelings, I think I have every right. మిర్రర్స్ అధినేత డాక్టర్ విజయలక్ష్మితో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30 TV5 Money Startup Today Expo 2016. మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా? మీ స్టార్టప్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారా?
ఒకే వేదికపై స్టార్టప్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్, కార్పొరేట్స్. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 ఆగస్ట్ 20, 2016న హైటెక్స్ లో. వెంటనే మీ స్టార్టప్ ఐడియా, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ను startuptoday.in లో రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్పోలో స్టాల్ బుక్ చేసుకోండి. బెస్ట్ స్టార్టప్ అవార్డు గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 పవర్డ్ బై స్మార్ట్రాన్. TV5 మనీ స్టార్టప్ టుడే ఎక్స్పో 2016 మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందా?